So it converts successfully. Hello. సో అక్కడ మీరు ఇఫ్ కండిషన్కి వెళ్తే సో ఇన్ డబ్ల్యూ3 స్కూల్స్ So జావాలో కదా సార్? లేదు జావా స్క్రిప్ట్ దిస్ ఇస్ కరెక్ట్. ఇందులోనే మీరు యూ కెన్ గో జేఎస్ ఆపరేటర్స్ ఉంది కదా, ఆపరేటర్స్ వెళ్ళచ్చు. ఆపరేటర్స్ సో ఇది మోస్ట్లీ మనం మీరు యూజ్ చేసేటప్పుడు ఇఫ్ యూ స్క్రాల్ డౌన్ సో ఇది కన్కాటినేషన్ ఎక్సెట్రా ఇవి డిఫరెంట్ మీరు వేరియస్ ఆప్షన్స్ యూజ్ చేసేటప్పుడు వస్తుంది. బట్ పర్టికులర్లీ మీకు యాంపర్సండ్ ఏమైంది ఆపరేటర్స్ ఓకే స్క్రాల్ డౌన్ రైట్ అక్కడ లాజికల్ ఆపరేటర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇంకా స్క్రాల్ డౌన్ సో ఐ థింక్ స్క్రాల్ డౌన్ జస్ట్ ఇది సో దిస్ ఇస్ ఇంపార్టెంట్. ప్రెజెంట్ సార్. సో లేదు ఇంకా స్క్రాల్ డౌన్ చేయండి. సో మీకు యా ఇప్పుడు అక్కడ ఉన్నాయి కదా. సో ఆఫ్టర్ ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ యూ హ్యావ్ కంపారిజన్ ఆపరేటర్స్. యా ఇక్కడ ఆపండి ఒకసారి. లాజికల్ ఆపరేటర్స్ కంపారిజన్ సో ఇవన్నీ ఉన్నాయి కదా. సో దీస్ ఆర్ ఇవి మనం ఇఫ్ కండిషన్ తో యూజ్ చేసేటప్పుడు ఎవ్రీ టైం కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇఫ్ యూ నోటీస్ ఇక్కడ అండ్ సో అండ్ అనే కండిషన్ లైక్ బోత్ కండిషన్స్ మీట్ అవ్వాలనుకోండి. ఇక్కడ 5 and 1 ఉన్నాయనుకోండి. సో ఈ కేసులోనే సో యాంపర్సండ్ యూజ్ చేయాలి. సో డిస్క్రిప్షన్ మన ఎండ్ ఫంక్షన్ చేయాలంటే యాంపర్సండ్ ఇస్ ద కీవర్డ్ యూ హ్యావ్ టు యూజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇన్పుట్ ఫీల్డ్ లోని ఇట్ షుడ్ బి 10 digits అని చెప్పారు. సో లెంత్ డాట్ మీరు ఏదైతే స్ట్రింగ్ ఇస్తారో స్ట్రింగ్ డాట్ లెంత్ తీసుకుంటే స్ట్రింగ్ డాట్ లెంత్ అనగానే మనకి లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ వస్తుంది. సో ఇక్కడ ఈ కేసులోని 10 digits అనుకోండి. సో ఇఫ్ లెంత్ మీరు ఆ స్ట్రింగ్ ఏదైతే ఎంటర్ చేస్తారో ఇన్పుట్ ఫీల్డ్ లోని సో ఫర్ ఎగ్జాంపుల్ 10 digits ఉండాలి మన ట్రాకింగ్ ఐడి, కానీ దే ఎంటర్డ్ ఓన్లీ 8. సో మనం అప్పుడు ఎర్రర్ మెసేజ్ చూపించాలి. వాట్ విల్ డూ ఇస్ మనం ఏదైతే వేరియబుల్ తీసుకున్నామో ట్రాకింగ్ ఐడి డాట్ లెంత్ అనగానే మనకి లెంత్ వస్తుంది. ఆ లెంత్ 8 వచ్చింది అనుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 10 అప్పుడే మనం ఎలా చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 10 అని వచ్చింది అనుకోండి. లెస్ దాన్ 10 అంటే ఇక్కడ ఆపరేటర్ ఏం యూజ్ చేస్తారంటే లెస్ దాన్ అంటే లెస్ దాన్ సింబలే, బట్ నాట్ అనే సింబల్కి వచ్చేసరికి స్క్రాల్ అప్ చేస్తే ఇట్లా పైకి స్క్రాల్ చేయండి దీనిపైన. సో ఇక్కడ చూసారా ఇది. సో ఇది ఈ 3 ఆపరేట్. సో ఇది ఎస్టిమేటర్ మార్క్ ఏదైతే ఉందో అది ఎండ్ అవుతుంది. ఓకే. సో ఇది యూజువల్ గా మనం ఇవి డబుల్ యాంపర్సండ్ డబుల్ లైన్స్ అంటే ఆర్ కండిషన్ కి ఇది యూజ్ చేస్తాము. ఎండ్ కండిషన్ కి డబుల్ యాంపర్సండ్ యూజ్ చేస్తాం. నాట్ ఏమో లాజికల్ నాట్ లెస్ దాన్ ఎస్క్లమేటర్ మాటకు లెస్ దాన్ అని చెప్పి ఇవ్వాలి. సో అలా కండిషన్ ఏంటంటే మనం లెస్ దాన్ 10 అయితే దెన్ వీల్ త్రో ఎన్ ఎర్రర్. అలాగే ఎంటీ అనుకోండి ఎండ్ అని చెప్పి సో స్ట్రింగ్ కెనాట్ బి ఎంటీ. సో ట్రాకింగ్ ఐడి నాట్ ఈక్వల్ టు మీరు బ్లాంక్ అని తీసుకోవచ్చు. సో 2 డబుల్ కోట్స్ ఇస్తే ఇట్ విల్ బి బ్లాంక్. సో ఇదేంటంటే ఈ కంపారిజన్ ఆపరేటర్స్ అని ఇఫ్ కండిషన్ తో పాటు మీరు యూజ్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఎనీ ఎర్రర్ హ్యాండిల్ కి ఈ 2 టేబుల్స్ చాలు. ఓకే. సో సో మీరు అందులో మీరు లాగిన్ ఎక్సర్సైజ్ లో చూసారంటే కూడా సేమ్ అప్రోచ్. మీరు ఒక ఎగ్జాంపుల్ చూస్తే సో మోస్ట్లీ విల్ యూజ్ దిస్. అలాగే డబుల్ ఈక్వల్ టు ట్రిపుల్ ఈక్వల్ టు కండిషన్స్ కూడా చెప్పారు. మీరు ఎక్యురేట్ గా డేటా టైప్ తో కూడా మెజర్ చేయాలనుకుంటే ట్రిపుల్ ఈక్వల్ టు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో మాక్సిమం ఈ జేఎస్ ఆపరేటర్స్ సెక్షన్ ప్రిఫర్ చేస్తూ మీకు ఇక్కడ కూడా మీకు హౌ ఇట్ ఇస్ బీయింగ్ యూజ్ అనే శాంపుల్స్ ఇస్తారు. ఇది ఎవ్రీ కేస్ కి ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు టెల్ యూ. ఓకే. సో డిఫరెంట్ కండిషన్స్ ఎలా ఉండబోతాయి అనేది మీరు ఫీల్డ్ బట్టి మారుతుంది. ట్రాకింగ్ ఐడి కేసు అయితే నెంబర్ ఆఫ్ ట్రాకింగ్ ఐడి లెంత్ చెక్ చేస్తారు, ఎంటీ కాకుండా ఉందని చెక్ చేస్తారు. ఓకే. బట్ ఇఫ్ ఇట్ ఇస్ డిఫరెంట్ ఫీల్డ్ దెన్ పారామీటర్స్ మైట్ వేరీ. మీకు ఏంటంటే మల్టిపుల్ చెక్స్ చేయాల్సి ఉండొచ్చు సింగిల్ కండిషన్ గా. సో అలా ఇఫ్ కండిషన్ మల్టిపుల్ కండిషన్ ఇఫ్ ఎల్స్ తోటి నేను ర్యాండమ్ గా ఏ టెస్ట్ చేసినా కూడా ఇట్ షుడ్ బి ఏబుల్ టు గివ్ మీ ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్. నేను ఇన్కరెక్ట్ గా ఎంటర్ చేస్తే వాట్ ఇన్కరెక్ట్ ఏది ఇన్కరెక్ట్ గా ఎంటర్ చేస్తానో నాకు ఇట్ షుడ్ త్రో మీనింగ్ఫుల్ ఎర్రర్ మెసేజ్. ఓకే. సో అది ఈరోజు ట్రై చేయండి. సో ఇఫ్ నాట్ విల్ సీ అగైన్. ఓకే. యాక్చువల్లీ జావా స్క్రిప్ట్ నైట్ కూర్చొని ట్రై చేశాను సార్. బట్ లాజిక్స్ నాకు అంటే
సెట్ అవ్వట్లేదు. మళ్ళీ నేను ప్రాక్టీస్ చేయాలి సార్. యాక్చువల్లీ ప్రీవియస్ నాలెడ్జ్ లేదు గదా! కొంచెం బేసిక్స్ నుంచి చూస్తున్నా ఇది సార్ జావా స్క్రిప్ట్. సో స్పెసిఫిక్‌గా మనం ఈ W3 స్కూల్స్‌లో మీకు బేసిక్ ఎక్సెస్ ఉన్నాయి కదా! అవి మీరు ఒకసారి అట్‌లీస్ట్ ఒక వీకెండ్ కంప్లీట్‌గా కూర్చోవాలి. ఓన్లీ W3 స్కూల్స్ టాప్ టు బాటమ్ ఆహ్, మీరు ఒక సాటర్‌డే కంప్లీట్‌గా కూర్చున్నారనుకోండి. మీరు చేయాల్సింది చదవడం కాదు. సో, ఎగ్జాంపుల్ ఇక్కడే ప్రాక్టీస్ విండో ఉంది కదా! సో, దాన్ని మీరు ప్రాక్టీస్ చేసి మోడిఫై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోండి. టెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. సో, ఇక్కడ ఎక్సర్‌సైజ్‌లో ఇచ్చారు కదా! సో, ఇక్కడ అలర్ట్ చేయాలంటే సో, మల్టిప్లై 10 విత్ 5 అన్నారు. సో, వాట్ విల్ యూ డూ అక్కడ ఏ ఆపరేటర్ వస్తుంది? అవుట్‌పుట్ రావాలంటే? మల్టిప్లికేషన్ మల్టిప్లికేషన్స్ లైక్ హుహు. స్టార్ స్టార్ వి విల్ యూజ్. సో, అక్కడ స్టార్ ఆపరేటర్ వస్తుంది. సో, మీరిక్కడ రాండమ్‌గా ఏవైనా తీసుకున్నవి ఇవన్నీ కూడా బేసిక్ ఆపరేటర్స్ మనం అప్లై చేయగలుగుతాం లేదని స్మాల్ చెక్స్ అన్నమాట. సో, మీరు ఇందులో మీకు ఒకసారి అర్థమైపోయిందనుకోండి. ఆ టాపిక్ స్కిప్ చేసేయొచ్చు. ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతారు. టాప్ టు బాటమ్ ఎప్పుడైతే మీరు 1 ఆర్ 2 ఎక్సర్‌సైజెస్ మీరు పిక్ చేసుకొని చేస్తారో ఓకే. ఇది ఎలా అవుతుందంటే మనకి వాట్ టు యూజ్ అనేది 80% ఆ టైంకి ఉన్నాదనేది మీకు తెలిస్తే అట్‌లీస్ట్ యూ విల్ గో రిఫర్ అండ్ అప్లై ఇన్ యువర్ వైల్ బిల్డింగ్ యువర్ లాజిక్. మీకు స్టార్ అనే ఆపరేటర్ ఒకటి ఉన్నదని తెలీదనుకోండి. మీరు యూసేజ్‌కి ఎలా చేస్తారు? యూ కెనాట్ గో అండ్ ఫైండ్ ఇందులో ఎక్కడికెళ్ళాలో కూడా మీకు తెలీదు. నేను చెప్పేది యాక్టివిటీ ఏంటంటే మీరు టాప్ టు బాటమ్ ఎక్సెస్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఎక్కడుందో తెలుస్తుంది. నెక్స్ట్ టైమ్ మీకు కావాల్సినప్పుడు మీకు గుర్తు లేకపోయినా యూ నో దట్ ఇన్ డబ్ల్యూసీ స్కూల్స్ యుల్ ఫైండ్ ఇన్ ఎక్కడ మీరు ఫైండ్ చేస్తారనేది మీకు తెలుస్తుంది. అక్కడికెళ్ళి మీరు ఇట్స్ లైక్ ఓపెన్ బుక్. మీరు చూసైనా కూడా యూ కెన్ అప్లై. ఐ యామ్ నాట్ ఆస్కింగ్ యూ టు రిమెంబర్. బట్ ఓకే డబ్ల్యూసీ సార్. స్కూల్స్‌లో ఏ ఉన్నదని ఫస్ట్ మీకు తెలియాలి. అది ఎలా తెలుస్తుంది? ఇఫ్ యూ గో త్రూ ఈచ్ ఆఫ్ ద టాపిక్ అండ్ యూ ప్రాక్టీస్ వన్ దెన్ యూ విల్ నో. సో ఇప్పుడు ఇక్కడ ఆపరేటర్స్ చూసారు. టాప్ టు బాటమ్ చూసారనుకోండి. హౌ టు డూ ఎడిషన్. ఓకే. ఒక ఎగ్జాంపుల్ చూస్తే యుల్ అండర్‌స్టాండ్. యూ నీడ్ నాట్ టు డిగ్ డీప్. మీరు మళ్ళీ యాజ్ యూజువల్ ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ ఇక్కడే ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే. ఓకే. సో ఇది జస్ట్ యూజ్ ఆపరేటర్స్. ట్రై చేయండి. అండ్ ఇఫ్ నాట్ విల్ సీ ఈజియర్ వేస్ ఆల్సో. ఓకే. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో ఏం చేస్తారంటే సో ఐ క్విక్లీ ఓడిటి సర్వీస్ కూడా మీరు యూ ఆర్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ ఆర్ సార్? ఓడిటి సర్వీస్ ఏమైనా చేశారా? లేదు సార్. చేయలేదు. నేను ఓకే. సరే. ఒక పని యాక్చువల్లీ చేద్దాం. నేను సో టేబుల్ క్రియేట్ ఏం చేయడానికి చేస్తారంటే ట్రై చేస్తుంటే యాక్చువల్లీ అబప్ టీమ్ వాళ్ళు వాళ్ళు మాత్రమే చేయాలంట సార్ ఆఫీస్‌లో. నేను ఒకరిని అడిగాను ఒకతన్ని. బట్ నిన్న మేనేజర్ హుహు. రాలేదు. ఈరోజు అడుగుతాను సార్ ఒకసారి. సరే. గెట్ అండ్ పోస్ట్ మెథడ్స్ సరే. ఒక ఎంప్టీ టేబుల్ కావాలి స్పెసిఫిక్ ఫీల్డ్స్‌తో అని. లేదు. మీరు ఓడిటి సర్వీస్ వాళ్ళనే చేయనియండి. ఓకే. ఎందుకంటానంటే సో యూ ఫోకస్ ఆన్ వన్ థింగ్. 2 మీరు పారలెల్‌గా నేర్చుకోవాలంటే ఇట్ విల్ బి టూ టఫ్. ఓకే. బట్ పక్కగా మీరు కూడా నేర్చుకోవాలి. ఇఫ్ ఎవరైనా చేస్తారనుకోండి యూ లెర్న్ విత్ దెమ్. సో యెస్. మీకు అట్‌లీస్ట్ ఐ విల్ మేక్ ఇట్ ఈజీ. వాళ్ళకి మీరు నాకు క్రెడ్ ఆపరేషన్స్ కావాలి. ఒక ఎంటిటీకి ఒక జీ టేబుల్‌కి క్రెడ్ ఆపరేషన్ లైక్ మీరు క్రియేట్, అప్డేట్, డిలీట్ డేటా ఫార్మ్‌ని అప్డేట్ చేయడానికి కావాలని చెప్పండి. వాళ్ళు ఓడిటి సర్వీస్ చేసేస్తారు. ఓకే. బట్ ఫర్ యూ టు అండర్‌స్టాండ్ అది చెక్ చేసి అది వెరిఫై చేయడానికి ఏం చేయొచ్చంటే మీరు ఫస్ట్ ఏదైనా సిస్టమ్ తీసుకోండి. ఓకే. సో, సో 2 థింగ్స్ ఇక్కడ మీకు యాక్సెస్ చేసిన దాంట్లోని ఇది ఆల్రెడీ నేను చూసిందే. సో, సో కోర్ శాంపిల్స్ ఉన్నాయి కదా! సో కోర్ శాంపిల్స్ క్రియేట్ చేసుకుంటే ఈ కోర్ శాంపిల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్న దానికి సో బ్యాచ్ కాల్స్ ఒకటున్నది. సో ఇఫ్ యూ స్క్రాల్ డౌన్ మీరు వాళ్ళు క్రియేట్ చేసే టైంకి అట్‌లీస్ట్ యూ కెన్ యూజ్ దిస్ 182 ఉంది కదా! ఓకే. సో ఇది అప్లికేషన్. ఇఫ్ వి క్రియేట్ ఎగ్జిక్యూట్ సో నాట్ ఆపరేషన్ హెచ్‌టిటిపిఎస్ యూజ్ చేయండి.
checker. So ఈ సర్వీస్ యాడ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ సర్వీస్ యాడ్ చేసలేదు. లెట్ మీ యాడ్ ఇట్. ఈ స్టెప్స్ కూడా ఈ రోజు విల్ సీ. సో దెన్ ఇట్ విల్ బి ఈజీ. సార్ ఈరోజు మనం టేబుల్ క్రియేషన్ చేస్తున్నాము సార్. అది చేస్తున్నాము. లెట్ మీ షో యూ. ఇవి ఏంటంటే ఆల్ ఆర్ కనెక్టెడ్. పర్టికులర్ గా లెట్ మీ సర్వీస్ ఇప్పుడు ఎనీ ఓడిటర్ సర్వీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ మీకు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ ఇచ్చిన కూడా యూ హ్యావ్ టు యాక్టివేట్. ఓకే, సో యాక్టివేట్ చేసి యాడ్ చేసేటప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ టెస్ట్ సర్వీస్ ఏదైతే ఉందో సో ఇక్కడ యాడ్ సర్వీస్కి రావాలి. ఓకే, సో యాడ్ సర్వీస్ దగ్గరకు వచ్చినప్పుడు మీకు ఐడబ్ల్యూఎఫ్ అండ్ మెయిన్స్. సో ఫ్రీక్వెంట్ యూజ్ చేసే ట్రాన్సాక్షన్స్ పర్టికులర్లీ ఫ్రీక్వెంట్ గా ఐడబ్ల్యూఎస్ అండి, ఎస్ఏసిఎఫ్. రైట్. సో ఇవి మీరు హ్యాండీగా పెట్టుకోవాలి. సో ఇది హ్యాండీగా ఉంటే చాలు. సో అండ్ మోస్ట్లీ 80% ఆఫ్ ద థింగ్స్ రోల్స్ అసైన్మెంట్ గా యూఎఫ్సిజి. సో ఈ 3 ట్రాన్సాక్షన్స్ చాలు. ఓకే, సో ఇప్పుడు ఎస్ఎస్సిఎఫ్ కి కాకుండా మనం వీఆర్ యూజింగ్ ఓడేటా సర్వీస్. సో దిస్ ఇస్ ఫర్ యూఎఫ్ఐ యాప్ డిప్లాయ్మెంట్ దగ్గర నుంచి యాక్టివేషన్ అప్పుడు ఎవ్రీథింగ్ ఈ నోడ్ రిఫర్ చేస్తాం టు వెరిఫై. దిస్ ఇస్ ఫర్ ఓడేటా సర్వీస్. ఓకే, దిస్ ఇస్ ఫర్ రోల్స్. ఓకే, ఇవి ఆల్మోస్ట్ మీరు ఫేవరెట్స్ కింద యూ కెన్ కీప్ ఇట్ బుక్ మార్క్. ఓకే, దీస్ ఆర్ ద 3 థింగ్స్ వి యూస్. ఫియర్ యూఆర్ఎల్ కి /UI2/FLP. Okay, this is for Launchpad. Launchpad మనం URL how do we generate అంటే using this T code we'll generate URL. So max to max these are the primary things. Okay, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఇప్పుడు సర్వీస్ ఏదైతే క్రడ్ ఆపరేషన్స్ కావాలనుకో దానికి ఏం చెప్పాను, వీ హ్యావ్ టు యూస్ కోర్ శాంపుల్స్. రైట్, ఈ కోర్ శాంపుల్స్ యూజ్ చేసేటప్పుడు ఆ సర్వీస్ ని ఫస్ట్ ఎనేబుల్ చేయాలి. సో ఏ అప్లికేషన్ అది టీ సర్వీస్. ఓకే, టీ యాప్ సర్వీస్. సో టీ టెస్ట్ అప్లికేషన్ అనేది ఓడేటా సర్వీస్. ఓకే, సో ఇది శాంపుల్స్ నుంచి we pick. First we have to activate this, right? So what we'll do is మనం IWF మెయిన్ సర్వీస్కి వెళ్ళాం, యాడ్ సర్వీస్కి వెళ్ళి సో వీఆర్ కాపీయింగ్ దట్ సర్వీస్ నేమ్. కోడ్ డిప్లాయిడ్ అంటే ఇట్ ఈస్ ఇన్ ద సేమ్ సిస్టమ్. ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ సిస్టమ్ దాని ఎక్స్టర్నల్ సర్వీస్ లో చెక్ చేస్తాం. ఓకే, ఇట్స్ ఇస్ నో బ్యాక్ ఎండ్ సర్వీస్. సో దీన్ని చెక్ చేయండి. సో ఇక్కడ మనకి టెస్ట్ అప్లికేషన్ అనేది వి ఫౌండ్ ఇన్ ఎక్స్టర్నల్ సర్వీస్ అని. సో మీరు ఇది సెలెక్ట్ చేస్తే ఆల్ యూఆర్ ఇస్ యాడ్ సెలెక్టెడ్ సర్వీస్. సో ఇది లోకల్ ఆబ్జెక్ట్ అండ్ లోకల్ ప్యాకేజ్ కింద సెలెక్ట్ చేయడం సరిపోతుంది. సో బికాస్ దిస్ టెస్ట్ అప్లికేషన్ ఐడియల్ గా మీరు రిజిస్టర్ చేసేటప్పుడు మీరు ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకొని, సో ప్యాకేజ్ అండ్ నథింగ్ బట్ ఒక ఫోల్డర్. సో SC80లోని మనకి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్ అన్ని కూడా వెరిఫై చేయడానికి అక్కడ ప్యాకేజెస్ ఉంటాయి. SC80కి వెళ్ళి వీ కెన్ క్రియేట్ ఎ ప్యాకేజ్ నథింగ్ బట్ ఫోల్డర్. ఓకే, జనరల్ ఓడేటా సర్వీస్ కి మేబీ దే మైట్ క్రియేట్ వన్ ప్యాకేజ్. ఇఫ్ నాట్ ఫియరీ ఆబ్జెక్ట్స్ కానీ కూడా ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మీరు ఆ ఫోల్డర్ అనేది మీరు ఇస్తే ఇది ట్రాన్స్పోర్ట్ లో క్యాప్చర్ అవుతుంది. సో ఇది ఓడేటా సర్వీస్ రిజిస్ట్రేషన్ అంట. దీన్ని మనం ట్రాన్స్పోర్ట్ లో క్యాప్చర్ చేయాలి. ఓకే, మస్ట్ అండ్ షుడ్ ఇట్ విల్ బి అ వర్క్ పేజ్. సో ఈ కేసు మనం ఇది జస్ట్ కెప్ ఇట్. సో ఇక్కడ ICF నో సర్వీస్ నాట్ క్రియేటెడ్. వై క్రియేట్? ఓకే, లోడ్ అయింది. సో ఈ సర్వీస్ అయితే యాడ్ అయింది. there are 2 versions కూడా ఉన్నాయి. Let me see. We'll activate ఇవి కూడా యాడ్ చేద్దాం. Let's see if they are version 2 etc. Usually only one is sufficient. Consider so just version 2, what is the difference and we can see. Let's add as well. Okay, it is ఈ కాపీ తీసుకొని someone has created a version. That's it. So there's no difference. So ఇది Z ఉంటే it is someone has created a copy of the standard service. Okay, వన్స్ సర్వీస్ యాడ్ చేసిన తర్వాత సో వన్స్ వి అసైన్డ్ ఏ ప్యాకేజ్, సో ఆ సర్వీస్ అనేది మనం మెయిన్ సర్వీస్ లో లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ లో ఇట్ షుడ్ బి విజిబుల్. సో ఇక్కడ వాట్ వి కెన్ డూ ఇస్ వి కెన్ సెర్చ్ ఫర్ దట్ సర్వీస్. సో జస్ట్ యాడ్ Z or star before.
వైల్ సెర్చ్ అయితే మనకి స్టార్ యూస్ చేస్తే ఇట్ విల్ బి వైల్ సెర్చ్. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ వైల్ సెర్చ్ యాడ్ చేస్తుంది. సో విల్ టేక్ ద వెర్షన్ 1, నాట్ వెర్షన్ 2. పిసి ఇక్కడ సర్వీస్ ఇది యాక్టివేషన్ స్టేషన్ యాక్టివేట్ లేదు. సో మనం సెలెక్ట్ చేస్తే రైట్ క్లిక్ చేసి ఇక్కడ యాక్టివేట్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇట్ విల్ బి యాక్టివేట్. ఇట్ ఆస్కింగ్ ఫర్ ప్యాకేజ్, సో ఐ విల్ కీప్ ఇట్ టెంప్ ఓన్లీ. Actually, you can use actual packages. Okay. So it is initial. See. So gateway service select చేస్తే now it is showing us 200. So service అనేది enable అయింది, యాక్టివేట్ అయింది. ఓకే. సో ఇది మనం ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దానికి యూ కెన్ హ్యావ్ ఇట్. సో మీరు ఇక్కడ ఏదైనా సర్వీసెస్ మీరు టెస్ట్ చేసేటప్పుడు ఇలా యాడ్ చేశారనుకోండి, గెట్, పోస్ట్, కాల్ ఎక్సెట్రా, ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి మనకి. యాడ్ యూఆర్ఐ ఆప్షన్. ఓకే. సో ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్ గా ఆప్షన్స్ యూ కెన్ డైరెక్ట్లీ సెలెక్ట్ విచ్ ఆల్ యాక్టివిటీస్ యూ వాంట్. ఓకే. సో మెటా డేటా ఆటోమేటిక్గా చేస్తాను. ఇలా ఈజీ టు హ్యాండ్ క్వెరీస్ అనేవి ఇక్కడ ఆటోమేటిక్గా క్వెరీ ఆప్షన్స్ ఉంటాయి. దిస్ ఈస్ వన్ ఏరియా. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఎంటిటీ సెట్స్. సో ఏ ఎంటిటీ సెట్స్ ఉన్నాయి? సో అంటే నథింగ్ బట్ టేబుల్స్. సో ఇక్కడ దీస్ ఆల్ ఆర్ ద టేబుల్స్ విచ్ ఆర్ అవైలబుల్, ఓకే, ఫర్ దిస్ సర్వీస్. సో ఇవన్నీ కూడా ఇక్కడ హ్యాండీగా దీస్ ఆర్ ద 2 ఆప్షన్స్ విచ్ వి యూస్ ఫ్రీక్వెంట్లీ. ఓకే. పర్టికులర్ ఈ క్వెరీని మనం ఫ్రీక్వెంట్ గా మనం ఇప్పుడు మీరు ఓడేటా సర్వీస్ ఎవరైనా మీకు చేసి ఇచ్చినా కూడా యూ హ్యావ్ టు కీప్ టెస్ట్ ద సర్వీస్ ఇన్ గేట్వే సైడ్. ఇలా సర్వీస్ యాడ్ చేసి రిడ్యూస్ చేసి టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు సేవ్ ఇట్, లైక్ ఇది ఇప్పుడు రీడ్ ఓన్లీ కాల్ చేస్తాం. ఓకే. సో నేను ఏం చేస్తానంటే ఐ విల్ టేక్ ఎన్ డేటా. సో సేమ్ క్వెరీ, ఐ యూస్ డేటా అండ్ ఐ విల్ డూ గెట్ కాల్ ఎగ్జిక్యూట్. Is no segment. So for drafts లో డేటా ఉంది. రైట్, మన ప్రీవియస్ కోర్స్ శాంపుల్స్ యాక్సెస్ చేసాం ఉంది డ్రాఫ్ట్స్. సో ఐ యూస్ డ్రాఫ్ట్. సో డ్రాఫ్ట్స్ వీ హ్యాడ్ సమ్ టెస్టెడ్. జనరల్ ఈ గెట్ కాల్ ఇప్పుడు ఇది ఏదైతే మనకి వీ నో విత్ దిస్ ఇస్ వర్కింగ్, రైట్. ఇది బ్యాక్ ఎండ్ నుంచి గెట్ కాల్ అనేది, సో ఇట్ ఇస్ గెట్ కాల్ ఫర్ డ్రాఫ్ట్స్ ఎంటిటీ. సో డ్రాఫ్ట్స్ ఎంటిటీకి ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్, కరెక్ట్. దీని యూఐలో మనం వీ కెన్ ఇంటిగ్రేట్ ఇట్. ఇఫ్ యూ సీ దిస్ ఈస్ షోయింగ్ సక్సెస్, సో దిస్ వీ కెన్ ఇంటిగ్రేట్. దీని ఏం చేయాలంటే యూ హ్యావ్ టు సెలెక్ట్ దిస్. దీన్ని సేవ్ చేస్తే ఆటోమేటిక్గా ఇలా కంట్రోల్ ఎస్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ విల్ గెట్ ఏ టెస్ట్ గ్రూప్ ఎక్సెట్రా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే యూ కెన్ క్రియేట్ ఏ టెస్ట్ గ్రూప్ ఎక్సెట్రా. సో మీరు బేసిక్గా ఏం చేయొచ్చు అంటే యూ కెన్ గివ్ ఎ నేమ్, గెట్ కాల్ ఫర్ డ్రాఫ్ట్స్ ఎంటిటీ. ఓకే. గా ఎప్పుడైతే మీరు నోట్ చేస్తారో ఇది వెరిఫై చేస్తే, సో ఇండిపెండెంట్ ఆఫ్ యూఐ మనం ఈ సర్వీస్ కాల్స్ వర్క్ అవుతున్నాయి అనేది వీఆర్ టెస్టెడ్. ఇలా టెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మీరు ఓడేటా జనరల్గా మీరు డైరెక్ట్గా ఇంటిగ్రేట్ చేస్తారనుకోండి యూఐ తోటి, ఆ ఓడేటా సర్వీస్ క్రియేట్ చేసేటప్పుడే ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయనుకోండి, సేమ్ ఎర్రర్స్ మీరు యూఐలో ఇంటిగ్రేట్ చేసేటప్పుడు కూడా సేమ్ ఎర్రర్స్ వస్తాయి. సో వీఆర్ డూయింగ్ ఏ చెక్ అనమాట. సో సర్వీస్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీఆర్ ఏబుల్ టు డూ ఆర్ నాట్ అనేది సో విల్ బి వ్యాలిడేటింగ్ ఇట్. సో దీన్ని టెస్ట్ కేస్ అంటాం. సో ఇక్కడ టెస్ట్ కేస్ ఫర్ గెట్ ఈస్ వెరిఫైడ్. సో వీ కెన్ గివ్ ఏ టెస్ట్ గ్రూప్ నేమ్. ఏం చేస్తాం సేవ్ అవ్వలేదు, సేవ్. సో కంట్రోల్ ఎస్ చేస్తే we can give a same folder laga we can give a name and then it will be saved. Okay, save test case, save. Okay, so basically ఇప్పుడు కోర్ శాంపుల్స్ కూడా ఇలాగే దే క్యూరేటెడ్, సో నీ నాట్ రిక్వెస్ట్. సో మీరు ఇక్కడ సెలెక్ట్కి వెళ్తే సో మనకి ఎలాగైతే కోర్ శాంపుల్స్ ఉందో సో వీ కెన్ సెలెక్ట్ డైరెక్ట్లీ దిస్ ఆప్షన్ ఆల్సో. ఇక్కడ టెస్ట్ గ్రూప్ అనేది వీ కెన్ సెలెక్ట్ చేసి సో కోర్ శాంపుల్స్ లాగా సో మనం డెవలప్ చేసేవన్నీ కూడా వీల్ వ్యాలిడేట్ దిస్ వే అండ్ మనం ఈజీగా వన్స్ ఇది హ్యాండీగా పెట్టుకొని దెన్ వీ హ్యావ్ టు స్టార్ట్ బిల్డింగ్ అవర్ యూఏ అప్లికేషన్. ఓకే, దిస్ ఇస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బెస్ట్ ప్రాక్టీస్. ఇండిపెండెంట్ గా యూఐ లేకుండా వీ హ్యావ్ టు టెస్ట్ ఎవ్రీ సర్వీస్ కాల్.
ఫ్రమ్ గేట్వే క్లయింట్. ఎందుకు చేస్తామంటే అందులో ఉన్న ఎర్రర్స్ ఏమైనా ఉన్నా కూడా ఇట్ విల్ బి ట్రేస్డ్ అవుట్, సో దట్ యూ విల్ రెడ్యూస్ యువర్ నెంబర్ ఆఫ్ డీబగ్గింగ్ టైం అంతా కూడా మీరు యూఐలో ఇండికేట్ చేసినప్పుడు యూ కెన్ అవాయిడ్. సో దట్ ఈస్ the reason why we are saving all the test cases. Okay. So similar post call కూడా చేద్దాం. So let's do a post call. If we go to core samples, so existing ఉంది కనుక I'll select so this is create call. So post call కి ఇది payload structure. సో ఇది ఇప్పుడు మీరు స్పెసిఫిక్ గా మనం చేసేది ఏంటంటే విల్ ట్రై టు ఇన్సర్ట్ దిస్ పేలోడ్, విల్ సీ సో మేక్ ఇట్ HTTPS పోస్ట్ కాల్. సో ఇక్కడ ఓకే. get call it's ఇక్కడ చూసారంటే సో ఇట్ ఈస్ ఫెయిలింగ్ ఫ్రమ్ ఇక్కడే. సో ఇక్కడ నుంచే ఫెయిల్ అయితే విల్ నాట్ బి ఏబుల్ టు యాక్సెస్ దిస్ సర్వీస్ ఫ్రమ్ యూఐ. ఓకే. సో ఇలా విల్ బి ఏబుల్ టు ట్రేస్ ఇట్ అవుట్ యాజ్ వెల్. సో ఇక్కడ ప్రజెంట్ హ్యాండ్ షేక్ ఎర్రర్ వస్తుంది, ఇట్స్ నాట్ అథెంటికేటెడ్. అన్ని కూడా యాక్టివ్ గానే ఉన్నాయి. Let's check for this. We కూడా let's check for this. ఎస్పెషల్లీ ఈ మెయింటైన్ సర్వీస్ గేట్వే క్లయింట్ లో మన టేబుల్ డిఫరెంట్ యూస్ కేసెస్ లో వర్క్ అవుతుందా లేదా అని యూస్ చేయడానికి కదా సార్ మెయిన్ రోల్. సో ఇక్కడ మనకేంటంటే సో డీబీలో మీరు డైరెక్ట్ గా మనం మీరు టేబుల్ దగ్గరికి వెళ్ళి ఇన్సర్ట్ ఎలాగైతే చేస్తారో సో మనం ఎలా ఇన్సర్ట్ చేస్తాము. సో ఇది ఎలా ఇన్సర్ట్ చేస్తాము త్రూ రెస్ట్ ఏపీఐ ఇన్సర్ట్ అవ్వాలి, ఎందుకంటే మనకు కాల్స్ అన్ని కూడా రెస్ట్ కాల్స్ అవుతాయి. సో మన బ్రౌజర్ లో కాల్స్ ఏవైతే మనం పాస్ చేస్తామో అవన్నీ కూడా ఇలా పేలోడ్ ఇలా పాస్ అవుతుంది. ఇది ఏం చేస్తామంటే వీఆర్ ట్రైంగ్ టు రిప్లికేట్ సేమ్ ఎన్విరాన్మెంట్ ఇన్ గేట్వే లో. డేటా పాస్ అయ్యేటప్పుడు కూడా దేర్ ఆర్ డిఫరెంట్ చెక్స్ ఆల్సో, లైక్ CSRF టోకెన్ అని ఉంటుంది. అదేంటంటే సో గేట్వే సెక్యూర్ గా ఈ డేటా అంతా కూడా ఎవరైతే రిక్వెస్ట్ చేస్తారో వాళ్ళకే రెస్పాన్స్ వెళ్తుందా లేదంటే ఎనీబడి ఎల్స్ ఇస్ యాక్సెసింగ్, ఇవన్నీ కూడా ఇక్కడ మనం టెస్ట్ చేయొచ్చు అనమాట. సో గేట్వే హ్యాస్ మెనీ ఆప్షన్స్. సో ఇక్కడ మనం ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద ఆప్షన్స్. సో మైండ్ టైప్ అన్ని కూడా యాడ్ చేసి చెక్ చేస్తాం. ఇది ఎందుకు చేస్తామంటే ఎస్పెషల్లీ యూఐలో ఇంటిగ్రేట్ చేసినప్పుడు మనం ఫోర్సీ చేసే ఆప్షన్స్ అన్ని కూడా ఇక్కడ వర్క్ అయితే దాన్ని ఒక యాడ్ కింద లేదా జేసన్ ఆబ్జెక్ట్ కింద మనం ఫర్దర్ గా ఇంప్రూవ్ చేసి ఆప్టిమైజ్ చేసి చేయడానికి అవుతుంది. సో ఇక్కడ చూసారంటే కాల్ టైం కూడా తెలుసు 9 milliseconds. సో యూఐతో యాడ్ చేసాక ఎంత కాల్ రౌండ్ ట్రిప్ అవుతుంది, సో ఇండిపెండెంట్ గా ఎంత అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకు బెంచ్ మార్క్స్ ఇక్కడ నుంచే వెరిఫై చేయడం అవుతుంది.
కాకపోతే ఇక్కడ మీకు 1 సెకండ్ 2 సెకండ్ పడుతుంది అనుకో, దెన్ బ్యాక్ ఎండ్ కి మీరు స్పెసిఫిక్గా చెప్పచ్చు ఇది బ్యాక్ ఎండ్ లో రౌండ్ ట్రిప్స్ ఎక్కువ అవుతాయి, దీన్ని రెడ్యూస్ చేయాలి, ఆప్టిమైజ్ చేయాలి. మీరు ఇప్పుడు ఇది యూఐ యాడ్ చేసి యూఐ నుంచి సర్వీస్ కాల్ యాడ్ చేసి ఇంకో 2 మిల్లీ సెకండ్స్ యాడ్ అవ్వచ్చు, రైట్? సో ఇదేంటే ఇండిపెండెంట్లీ టెస్టింగ్ బ్యాక్ ఎండ్ హౌ ఎఫిషియెంట్ ఇట్ ఇస్, ఫ్రంట్ ఎండ్ లో మనకి ఇంటిగ్రేట్ చేసేటప్పుడు హౌ అవర్ పేలోడ్ షుడ్ లుక్. సో మన పేలోడ్ కూడా ఈ విధంగా ఉంటుంది. ఓకే, వాట్ విల్ లుక్ సో ఇక్కడ ఇది యూజ్ అవ్వాలి, సో ఇది అవ్వట్లేదు, లైక్ మీ టు ఆల్రెడీ. ఓకే, సో ఇది ఇప్పుడు పోస్ట్ కాల్ అడగా, లెట్స్ సీ వేరే కాల్ ఏదైనా అవుతాయి, లైక్ ప్లీజ్. సో ఎగ్జిస్టింగ్ ఉన్న ఎంట్రీ మోడిఫై చేసే వాల్యూ, సో అప్డేట్ కి కూడా పేలోడ్ స్ట్రక్చర్ విల్ బి సేమ్, ఓన్లీ థింగ్ ఇక్కడ మనం పుట్ మెథడ్ చేంజ్ అవుతుంది. అండ్ HTTP తో ఫార్వర్డ్ HTTP హ్యాడ్ చేయగలం, రైట్? సరే, వాట్ ఐ డూ, మనం ఈ సర్వీస్ కాల్స్ ఇవన్నీ కూడా ఇలా అవుతున్నాయి కదా, యూఐలో యాడ్ చేసి పెడతాం. అండ్ వాట్ ఐ డూ ఇవే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఏవైతే ఉందో, సో దీని రిపిల్ గా వీ హ్యావ్ టు క్రియేట్ వన్ మోర్ టేబుల్ అండ్ ఎంట్రీ అండ్ వీ హ్యావ్ టు క్రియేట్. సో ఈ అప్లికేషన్ కాకపోతే మనం ఇక్కడ యాడ్ చేసేటప్పుడు కూడా మళ్ళీ విల్ ఫేస్ ద సేమ్ ఇష్యూస్. వాట్ విల్ డూ ఇస్ విల్ యూస్ దిస్ స్ట్రక్చర్ ఎక్సెట్రా, విల్ కన్స్ట్రక్ట్ అండ్ కీప్ ఇట్ రెడీ, అండ్ ఐ వర్క్ ఆన్ దిస్. ఈ ఇష్యూస్ ఎందుకు వస్తాయి విల్ సీ. ఇక్కడ మెయిన్ గా మనం యూస్ చేస్తుంటే ఇలా ఆల్ 4 కాల్స్ మన దగ్గర ఉండాలి. సో గెట్ కాల్, దిస్ ఇస్ ఫర్ సేవ్ కాల్, దిస్ ఇస్ ఫర్ అప్డేట్ కాల్, దిస్ ఇస్ ఫర్ డిలీట్ కాల్. ఓకే, సో రికార్డ్ మాడిఫై చేయడం, ఇలా 4 కాల్స్ కి కూడా మనం వీ హ్యావ్ టు ఈ పేలోడ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఈ విధంగా పేలోడ్ స్ట్రక్చర్స్ క్రియేట్ చేసుకోవాలి ఫర్ ద విచ్ ఆర్ ద సర్వీస్ విల్. ఇఫ్ ఆల్ ఆర్ టెస్టెడ్, ఓన్లీ దెన్ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ ఫర్ యూఐ డెవలప్మెంట్. ఓకే, ఇంకా వాట్ ప్రొసీజర్ నేను విల్ డూ ట్రై ఇస్ చేస్తే నాకు క్లారిటీ. ఇప్పుడు మీరు ట్రై చేయాలన్నా కూడా ఇలా ఎగ్జిస్టింగ్ ఉన్న టెస్ట్ అప్లికేషన్ ఏదైనా దాన్ని ఫస్ట్ మీరు యాక్సెస్ చేసి చేయగలగాలి. ఓకే, సో ఎందుకంటే దిస్ ఇస్ లైక్ మీరు ఇది ఇలా కన్స్ట్రక్ట్ చేసి ఇందులో ఈ విధంగా వచ్చేటట్టు చేయడానికి అగైన్ ఇట్ విల్ యుల్ టేక్ ఎ వైల్ టు అండర్స్టాండ్. ఓకే సార్. వీ కెన్ టేక్ సేమ్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు ట్రక్ ఐడి కెన్ తీసుకోవచ్చు. ఓకే, ఇన్ టైం అంటే ఇక్కడ టైం లేదు కనుక, సో దిర్ ఇస్ టైం హియర్. ఓకే, ఇన్ టైం అవుట్ టైం కెన్ తీసుకోవచ్చు. సో ఇట్ కవర్స్ యువర్ యూస్ కేస్. ఓకే, బట్ మనం బేసిక్ ఐడియా ఏంటంటే, సో బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ థియరీ టెంప్లెట్ వైజ్ గా ఎలాగైతే యూస్ చేస్తామో వీ షుడ్ గెట్ టు దట్ షేప్ వేర్ వీ షుడ్ బి ఏబుల్ టు వెరిఫై ఆల్ ద డేటా ఫ్రమ్ హియర్ ఇట్సెల్ఫ్. ఇక్కడే ఇష్యూస్ వస్తాయంటే దెన్ యూ షుడ్ నాట్ గో టు యూఐ. ఓకే, సరే, దీంట్లో ఇష్యూ ఉంది కదా, లెట్ మీ చెక్ దట్. మీన్ వైల్ ఏం చేయాలంటే, ఫర్ అస్ టు సేవ్ అవర్ టైం, లెట్స్ డూ దిస్. ఓకే, సో వీ హ్యావ్ డిస్ కదా, సో ఇక్కడ ఏం చేద్దామంటే లెట్ మీ
Basically, I'm just collapsing them so that మన అవుట్పుట్ చూసేటప్పుడు విల్ be able to. ఓకే, సో బై డిఫాల్ట్ ఆల్వేస్ ఈ స్క్రీన్ లో డిస్ప్లే. సో ఈ రెండు కూడా ఎక్స్పాన్షన్ అనేది వి జస్ట్ సెట్ ఇట్ ఆఫ్. యు నోటీస్ ఇట్. సో సో ఇది కండిషన్స్ ఈ విధంగా లాజికల్ ఆపరేటర్స్ జస్ట్ ట్రైంగ్ టు మెన్షన్. సో టూ లాజిక్స్ మనం యాడ్ చేయాలంటే ఇలా డబుల్ ఆంపర్సెంట్ యూస్ చేస్తాం అండ్ నాట్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ లెస్ దాన్. సో ఇఫ్ కండిషన్ కి యూ కెన్ యూస్ ఆల్ వాలిడేషన్స్. ఓకే, సో యూ కెన్ అది మీరు అలా ట్రై చేయండి. వాట్ ఐ డూ ఇస్, సో ఐ విల్ యాడ్ బేసిక్ స్ట్రక్చర్ ఫర్ ఇట్. సో మన సేవ్ యాక్షన్ దగ్గర, సో ఐ విల్ యాడ్ ఏ ఈవెంట్ ప్లస్ ఈవెంట్. సో ఆన్ సేవ్ అని జస్ట్ విల్ టేక్ అండ్ ఫర్ రీసెట్ సేవ్. ఇక్కడ ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా కూడా యాజ్ లాంగ్ యాజ్ అది మనం ఇన్వోక్ చేయకపోతే నో మ్యాటర్ వాట్ లాజిక్ వి రైట్, సో దే హ్యావ్ నో సిగ్నిఫికెన్స్, రైట్? సో వీ కెన్ రీయూజ్ దిస్ హోల్ లాజిక్ బ్లాక్. పర్టికులర్ ఇక్కడ నోటీస్ చేస్తుంటే ఇక్కడ ఫంక్షన్ దగ్గర వీల్ యూజ్ దిస్ యాజ్ ప్లేస్ హోల్డర్ ఫర్ ఈవెంట్స్ కి యూజ్ చేస్తాము, పారామీటర్స్ పాస్ చేయడం కూడా యూజ్ చేస్తాం. ఈవెంట్స్ అంటే ఏంటంటే, సో ఇట్ విల్ హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ ద వ్యూ. ఓకే, సో వ్యూ కంట్రోల్ ఉంటుంది. సో క్విక్లీ వాట్ ఐ డూ, సో ఐ యాడ్ బేసిక్ చెక్ చేసి మనం ఎలాగైతే పేలోడ్ స్ట్రక్చర్, లెట్స్ అస్యూమ్ మన దగ్గర పేలోడ్ స్ట్రక్చర్ ఇక్కడ ఏదైతే ఉందో, లెట్స్ అస్యూమ్ వీ హ్యావ్ దిస్ పేలోడ్ స్ట్రక్చర్. ఓకే, సో ఈ పేలోడ్ స్ట్రక్చర్ ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము యూఐలో, సో విల్ సీ దట్ పార్ట్. అండ్ సో ఇది పోస్ట్ కాల్. సో పోస్ట్ కాల్ అంటే సేవ్ కి మనకు కావాల్సిన ఏంటి, పోస్ట్ కాల్ కావాలి, రైట్? సో మనకి సేవ్ యాక్షన్ చేస్తాం, ఈ పేలోడ్ స్ట్రక్చర్ కావాలి. సో మీరు ఏం చేస్తారంటే యూ కెన్ కాపీ దిస్ పేలోడ్ స్ట్రక్చర్. లెట్స్ అస్యూమ్ దిస్ ఈస్ వర్కింగ్ ఫర్ సెకండ్. ఇక్కడ మనకి వర్క్ అవ్వట్లేదు, వీ హ్యావ్ టు ఫిక్స్ దిస్ ఇష్యూ. బట్ బిఫోర్ దట్, ఇఫ్ వన్స్ దిస్ ఈస్ వర్కింగ్, సో హౌ డు వి కన్స్ట్రక్ట్ అవర్ పేలోడ్? ఓకే, సో ఈ పేలోడ్ స్ట్రక్చర్ తీసుకొని, సో వీ హ్యావ్ టు టేక్ దిస్ పేలోడ్ స్ట్రక్చర్. ఇక్కడ మీరు మనం ఏదైతే ఇక్కడ సెక్షన్ ఉందో, ఇక్కడ పేలోడ్ స్ట్రక్చర్ కి యూ హ్యావ్ టు కాపీ హియర్. ఓకే, టెస్ట్ పేలోడ్, రైట్? సో సో ఈ పేలోడ్ స్ట్రక్చర్ ఎప్పుడైతే కాపీ చేస్తారో, యూ నో దట్ దిస్ ఇస్ ద ఫీల్డ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ సెట్టింగ్. దీనికి ఏం చేయాలంటే, టు హోల్డ్ దిస్ డేటా, ఈ డేటా హోల్డ్ చేయడానికి మనం ఒక ఓడేటా మోడల్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దానికి ఏం చేస్తామంటే విల్ డిఫైన్ ఎ మోడల్. ఎలాగైతే లైబ్రరీస్ మనం ఇక్కడ డిఫైన్ చేసామో, సో విల్ డిఫైన్ అండ్ ఓడేటా మోడల్. సో ఇఫ్ యూ కమ్ బ్యాక్ టు హియర్, సో ఇక్కడ మోడల్స్ టూ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఒకటి జేసన్ అండ్ ఓడేటా మోడల్. సో జనరల్ గా మనం రియల్ టైం డేటా, సో అంతా కూడా డేటాబేస్ లోనే ఆపరేషన్స్ చేయాలంటే ఓడేటా మోడల్ యూజ్ చేస్తాం. ఇఫ్ యూ వాంట్ ఆఫ్లైన్ అయినా మనం బ్రౌజర్ లోనే డేటా హోల్డ్ చేయాలంటే వి యూజ్ జేసన్ మోడల్. సో డిఫరెన్స్ ఏంటి అనేది విల్ సీ నౌ. సో పర్టికులర్లీ ఇఫ్ వి గో టు ఏపీ రెఫరెన్స్, ఇక్కడ మనం ఓడేటా మోడల్ అని సెర్చ్ చేసి వస్తుంది. లేదంటే యూ కెన్ కమ్ టు డాక్యుమెంటేషన్, యూ కెన్ సే క్రడ్ ఆపరేషన్స్. ఓకే, సో ఇక్కడ క్రడ్ ఆపరేషన్స్ అని మీరు ఎప్పుడైతే సెర్చ్ చేస్తారో, యుల్ గెట్ కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ ఓడేటా మోడల్. సో ఇక్కడ ఇఫ్ యూ కమ్ టు ద స్టార్టింగ్ లైన్, సో ఒక మోడల్ డిక్లరేషన్ అనేది లైబ్రరీ రిక్వైర్డ్ ఇస్ దిస్ ఇస్ ద లైబ్రరీ. ఓకే, సో ఈ లైబ్రరీని మీరు కాపీ చేసి, సో వాట్ విల్ డూ ఇస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విల్ డిఫైన్ ద లైబ్రరీ. ఓకే, సో ఇక్కడ మెసేజ్ బాక్స్ లైబ్రరీ కావాలనుకోండి. సో దీన్ని మనం ఇక్కడ లైబ్రరీని ఎలా డిఫైన్ చేయొచ్చు, ఏదైతే మనం లైబ్రరీ ఇక్కడ డిఫైన్ చేస్తాం సిమిలర్ టు వ్యూ దగ్గర XML నేమ్ స్పేస్ ఎలాగైతే యూజ్ చేసి యూజ్ బాక్స్ లేఅవుట్ కి, ఫార్మ్ కి ఎక్సెట్రా ఎలాగైతే లైబ్రరీ ఇనిషియలైజ్ చేసామో వీల్ ఇనిషియలైజ్ అండ్ సేమ్ వేరియబుల్ హ్యాస్ టు బి డిక్లేర్డ్ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఇక్కడ ఏదైతే ఆర్డర్ లో ఉన్నదో, సో దట్ లైబ్రరీ విల్ బి యాక్సెసిబుల్ విత్ ద నేమ్ ఓడేటా మోడల్. బై డిఫాల్ట్ ఇక్కడ గ్రే
కలర్లో ఉన్నదంటే దిస్ ఈస్ నాట్ యూస్డ్. ఈ పర్టికులర్ లైబ్రరీ అనేది వీ హ్యావెంట్ యూస్డ్ అని అర్థం. ఓకే, వై వి డూ దిస్? సో ఇలా చేయడం వల్ల ఏంటంటే, సో ఎవ్రీ టైం మనం ఇన్లైన్ గా డిక్లేర్ చేయగలం. ఓకే, బికాస్ దిస్ లైబ్రరీస్ అన్ని కూడా ఆటోమేటిక్గా దే విల్ ప్రీ లోడెడ్. లైబ్రరీస్ ఎక్కడైతే డిఫైన్ చేస్తామో టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు దీస్ విల్ బి లోడెడ్ అప్ ఫ్రంట్. సో మల్టిపుల్ టైమ్స్ మనం డిక్లేర్ చేసినా కూడా ఈ లైబ్రరీస్ అనేవి దే విల్ బి సో క్విక్ లోడింగ్ అనేది ఇట్ విల్ ఫెసిలిటేట్. ఓకే, సో ఈ మోడల్ ఫస్ట్ డిక్లేర్ చేసిన తర్వాత ఇక్కడ వాట్ విల్ డూ ఇస్, ఇక్కడ మనం జనరల్ దేర్ ఆర్ టూ వేస్. మన మేనిఫెస్టో ఆల్రెడీ మోడల్ ఉంటుంది, బట్ ఐ ట్రై టు టెల్ యూ సింపులర్ వే. ఇక్కడ మోడల్ అని మనం ఒకటి క్రియేట్ చేసుకొని, సో వాట్ విల్ డూ ఇస్ విల్ డూ న్యూ మోడల్. ఇక్కడ న్యూ మోడల్ తీసుకున్నాం కదా, సో వి క్రియేటెడ్ ఏ కంటైనర్ టు హోల్డ్ అవర్ డేటా. మన దగ్గర ఏదైతే సర్వీస్ ఉన్నారో ఆ సర్వీస్ డేటా అంతా కూడా మనం హోల్డ్ చేయడానికి ఒక వేరియబుల్ మోడల్ అని తీసుకున్నాం. సో ఈ జేసన్ డేటా ఏదైతే ఉందో ఈ కేసులో ఓకే, బికాస్ వీఆర్ స్టిల్ డ్రాఫ్టింగ్ ఇట్, ఫైన్. We take ఓకే. సో సో ఇక్కడ ఏదైతే సర్వీస్ మనకుందో, సో లెట్ మీ సీ టీ అప్లికేషన్ గెట్ కాల్ వర్క్ అవుతుంది కనుక వీ కెన్ యూస్. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఇక్కడ నుంచి మనకి యాక్సెస్ అయితే రెస్ట్రిక్షన్, ఇట్ ఈస్ రెస్ట్రిక్టింగ్. లెట్ మీ సీ. ఇది టీ అప్లికేషన్ ట్రై టు యాక్సెస్ బేసికలీ ఇక్కడ సర్వీస్ యాడ్ చేసేటప్పుడు మనకి
మేనిఫెస్టోలో సర్వీస్ ఇంక్లూడ్ చేయాలి. సో ఈ సర్వీస్ ఇంక్లూడ్ చేయాలంటే మనం కూడా ఇప్పుడు కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఏం చేస్తానంటే సో లెట్ మీ యాడ్ మేనేజ్ సర్వీస్. ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ఇన్ఫో వస్తుంది. సో అప్లికేషన్ ఇన్ఫో నుంచి సర్వీస్ మోడల్స్ కి యాడ్ సర్వీస్ ఆప్షన్ ఇలా వస్తుంది. మనం వీ కెన్ కనెక్ట్ టు ఎనీ ఎగ్జిస్టింగ్ సర్వీస్. లెట్ మీ ట్రై టు కనెక్ట్ టు ఇట్. సేమ్ క్రెడెన్షియల్స్ మనం అప్లికేషన్ ఇంక్లూడ్ చేస్తాము. సార్ ఈ సర్వీస్ లైక్ మన అప్లికేషన్ డిప్లాయ్‌కా లేకపోతే జస్ట్ సర్వీస్ యాక్సెస్ వరకేనా సార్? లేదు, ఇది ఇప్పుడు మనం జనరల్‌గా ఏం చేస్తామంటే మన విజువల్ స్టూడియో కోడ్‌లోనే ఈ సర్వీస్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ ఓడేటా సర్వీస్ మనం ఇనిషియల్‌గా విజార్డ్ టైమ్‌లోనే యాడ్ చేయాలి. మనం అక్కడ ఇనిషియల్‌గా హలో వరల్డ్ ప్రోగ్రామ్ చేసినప్పుడు మన సర్వీస్ ఏం సెలెక్ట్ చేయలేదు. ఓకే. సార్. సో ఈ సర్వీస్ ఏదైతే ఎగ్జిస్టింగ్ సిస్టమ్‌లో ఉందో సో దాన్ని ఇక్కడ మేనిఫెస్టోలో ఆ సర్వీస్‌ని ఇంక్లూడ్ చేస్తాము. ఇనిషియల్‌గా విజార్డ్ టైమ్‌లో మీరు యాక్సెస్ చేస్తే సో దిస్ స్టెప్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఓకే. సో వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే సో ఇక్కడ మేనిఫెస్ట్‌కి వెళ్తే మనకి సో ఇప్పుడు సర్వీస్ యాడ్ అయింది. సో ప్రీవియస్‌లీ వి డిడ్ నాట్ ఇంక్లూడ్ దిస్ ఓడేటా సర్వీస్ అట్ ఆల్. ఓకే. సో దిస్ ఈస్ వన్ వే టు యాడ్. సో ఎనీ టైమ్ మనం తర్వాత 4 స్టెప్స్ చేసేటప్పుడు ఇక్కడ ఓపెన్ అప్లికేషన్ అని సెలెక్ట్ చేసి సో అప్లికేషన్ కి డిప్లాయ్‌మెంట్ కాన్ఫిగరేషన్ కావాలన్నా ఇలా ఓడేటా సర్వీస్ యాడ్ చేయాలన్నా కూడా వి కెన్ యాడ్ మల్టిపుల్ ఓడేటా సర్వీస్ ఆల్సో. ఓకే. సో బేసిక్‌లీ వి యాడెడ్ ఎ సర్వీస్. సో ఏదైతే సర్వీస్ ఉందో ఆ సర్వీస్ యాడ్ చేద్దాం. నువ్వు ఇక్కడ ఏం చేస్తానంటే ఈ మోడల్ కి సర్వీస్ డేటా ఏదైతే ఉందో ఇది ఇంక్లూడ్ చేయడానికి సో యూస్ డ్రాఫ్ట్స్. సో డ్రాఫ్ట్స్ లో డేటా ఉంది. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు నో సో ఇఫ్ వి లుక్ ఎట్ దిస్ సో ఇలా సర్వీస్ కి ఈ సర్వీస్ మొత్తం కూడా విఆర్ క్యాప్చరింగ్ ద కంటెంట్ ఆఫ్ ది సర్వీస్ ఇన్ దిస్ మోడల్ వేరియబుల్ కాల్డ్ ఓ మోడల్. ఓకే. సో వాట్ ఐ డూ సో ఐల్ జస్ట్ యాడ్ సర్వీస్. సో ఈ సర్వీస్ లో మనకి ఏదైతే కంటెంట్ ఇప్పుడు ఇలా వస్తుందో కంటెంట్ సో ఇక్కడ స్పెసిఫికలీ డ్రాఫ్ట్స్ తీసుకోలేదు బట్ వీ టుక్ ద హోల్ సర్వీస్. సో ఈ కంప్లీట్ సర్వీస్ కంటెంట్ అంతా కూడా ఒక మోడల్లో హోల్డ్ చేస్తాం. లెట్స్ ఇట్స్ ఎ కంటైనర్. ఎలాగైతే మనకి యూఐకి వీ హ్యాడ్ హెచ్ బాక్సెస్ వి బాక్సెస్ ఎక్సెట్రా. సో సిమిలర్లీ ఇక్కడ ఏంటంటే ఫర్ హోల్డింగ్ ద డేటా ఇంటర్మీడియట్. సో ఇక్కడ సర్వర్ నుంచి వచ్చిన తర్వాత ఇన్ బ్రౌజర్ వీ హ్యావ్ టు హోల్డ్ ద డేటా రైట్ మనం ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ ఇట్. సో రియల్ టైమ్ డేటా అయితే వి యూజ్ ఓడేటా మోడల్. సిమిలర్ గా జేసన్ మోడల్ అంటే సో వీ హ్యావ్ టు మనం నెంబర్ ఆఫ్ డ్రాప్ డౌన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ డ్రాప్ డౌన్, స్టేట్ డ్రాప్ డౌన్. సో అందులో లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఎప్పుడు చేంజ్ అవుతాయో ఇట్ వోంట్ వేరీ రైట్. సో నెంబర్ ఆఫ్ స్టేట్స్ 30 ఉంటాయి ఇప్పుడు. సో ఎవ్రీ టైం మనం డ్రాప్ డౌన్ వాల్యూని మనం ఓడేటా మోడల్ బైండ్ చేస్తాం అనుకోండి, ప్రతి కాల్లోనే మీరు ఆ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసిన కూడా ఒక రిక్వెస్ట్ బ్యాక్ వెళ్ళి ఆ వాల్యూస్ ని ఫెచ్ చేస్తుంది. బట్ జేసన్ మోడల్ ఏం చేస్తే ఇట్స్ వి కాల్ ఇట్ as క్లయింట్ సైడ్ మోడల్. సో బేసిక్లీ ఒకసారి మనం ఫెచ్ చేసింది మనం స్టోర్ చేసామంటే మనం మళ్ళీ మళ్ళీ బ్యాక్ కి కాల్ చేయక్కర్లేదు. ఓకే. సో ఫర్ కేసెస్ వేర్ వీ వాంట్ ఓన్లీ క్లయింట్ సైడ్ డేటా, క్లయింట్ సైడ్ లో డేటా ఒకసారి కాల్ చేసి దాన్ని ఇఫ్ యూ వాంటెడ్ టు రెడ్యూస్ నెంబర్ ఆఫ్ కాల్స్ వీ కెన్ యూస్ జేసన్ మోడల్. మనకి రియల్ టైం వాల్యూస్ చేంజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేవ్ రిక్వెస్ట్ ఉంది ఎక్సెట్రా. సో ఇట్ విల్ చేంజ్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ రైట్. సో డేటా ఎక్సెట్రా. సో రియల్ టైమ్ డేటాకి డైరెక్ట్లీ the data will be updated. Two-way, it will be synced in the both table as well as in the UI. So real-time key will use OData model. Both supports two-way binding. ఇవన్నీ కూడా విల్ డిగ్ డీప్. బట్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే ఎప్పుడైనా మనం నెంబర్ ఆఫ్ కాల్స్ రౌండ్ ట్రిప్ మనం ఫిక్స్డ్ డేటా సెట్ ఉండి మనం మల్టిపుల్ కాల్స్ అవాయిడ్ చేయాలనుకుంటే వీ కెన్ యూస్ చేస్తాం మోడల్. ఓకే. సో అండ్ వెన్ ఆర్ వీ వాంట్ రియల్ టైమ్ డేటా, సో డేటాబేస్ లో ఏదైతే డేటా ఉందో మల్టిపుల్ పీపుల్ ఇఫ్ దే ఆర్ మాడిఫైయింగ్ ద డేటా వీ వాంట్ టు సీ లైవ్ డేటా, దెన్ వీ కెన్ యూస్ ఓడేటా మోడల్. యూజ్ చేసేది ఓడేటా మోడల్ కదా సార్?
OData model. 80% మన మోస్ట్ కేసెస్ విల్ యూజ్ OData మోడల్ ఓన్లీ. JSON మోడల్ కూడా ఎప్పుడు యూజ్ చేస్తామంటే కేస్ టు కేస్ బేసిస్. మనం చార్ట్స్ యూజ్ చేయడం JSON మోడల్ యూజ్ చేస్తాం. ఓకే. సో బికాస్ వీ కెన్ ఫెచ్ ద డేటా అండ్ షో ద డేటా. సో ఎవ్రీ నౌ అండ్ దెన్ చేంజ్ అవ్వకుండా వన్స్ వీ ఫెచ్ ఇట్ మళ్ళీ మీరు రిఫ్రెష్ చేసే వరకు కూడా సో న్యూ సెట్ ఆఫ్ డేటా రాదు. ఆ ఎగ్జిస్టింగ్ డేటా తోటి మనం చార్ట్ అనేది డిపిక్ట్ చేయొచ్చు. ఓకే. ఎగ్జాంపుల్ ఇస్ డ్రాప్ డౌన్స్ ఎక్సెట్రా. సో దిస్ ఇస్ ఫర్ ఆల్ ద యూస్ పీపుల్. సో ఇది ఎప్పుడైతే మోడల్ క్రియేట్ చేస్తామో ఇప్పుడు మనకు కావాల్సిన ఫంక్షన్ దగ్గర సో ఇఫ్ దీన్ని ఏం చేస్తానంటే ఈ మోడల్ని వ్యూకి సెట్ చేస్తాను. సో యూజువల్లీ వీ కెన్ యూస్ దట్ ఈక్వల్ టు దిస్ అని ఇలా దిస్ ఆపరేటర్ యూజ్ చేయొచ్చు. ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఆన్ ఇట్ అంటే ఏంటి, పేజ్ లోడ్ అయ్యేటప్పుడు మనకు ఉండే కంట్రోల్, అవునా? సో పేజ్ లోడ్ అయ్యేటప్పుడు ఏదైతే కంట్రోల్ ఉందో ఆ కంట్రోల్ని ఒక కాపీ తీసుకుంటాం. సో ఇది సెల్ఫ్ ఇన్వకేషన్ కదా. సో ఆన్ ఇట్ మెథడ్లో ఏమవుతుంది, ఇది ఆటోమేటిక్గా ఇన్వోక్ అవుతుందా? సో ఏదైనా మెథడ్ మనం ఇన్వోక్ చేయాలి ఆటోమేటిక్గా ఏం చేయొచ్చు, ఆ కంట్రోల్ మనం ఒక దగ్గర స్టోర్ చేయొచ్చు. సో ఇక్కడ ఆన్ ఇట్లో ఏదైతే కంట్రోల్ ఉందో సెల్ఫ్ ఇన్వకేషన్ దాన్ని మనం ఇక్కడ హోల్డ్ చేస్తాం. ఎప్పుడు సింగిల్ ఈక్వల్ టు ఉంటే రైట్ సైడ్ వాల్యూ విల్ బి అసైడ్ టు ద లెఫ్ట్ సైడ్ వాల్యూ. సో ఇక్కడ దిస్ అనేది ఏం చేస్తుంటే సెల్ఫ్ ఇన్వకేషన్ ఏదైతే ఆన్ ఇట్లో ఉందో దాన్ని వీఆర్ టేకింగ్ ఏ కాపీ ఇన్ దట్. ఓకే. సో ఇది ఇలా ఉంచండి. సో టు టేక్ ఇనిషియల్ కంట్రోల్. సో ఇక్కడ ఈ మోడల్ ఏదైతే సో మన హోల్ డేటా ఏదైతే ఉందో ఆ మోడల్ అంతా కూడా కంటైనర్లో పెట్టాం. ఈ కంటైనర్ ని వ్యూకి అసైన్ చేస్తాను. డాట్ గెట్ వ్యూ. సో లోడ్ అయ్యేటప్పుడు వ్యూ తీసుకొచ్చి ఆ లోడ్ అయ్యేటప్పుడే సో అట్ ద వెన్ ఇట్ ఇస్ లోడింగ్ రైట్ అట్ ద టైమ్ గెట్ ద వ్యూ. సో దిస్ డాట్ గెట్ వ్యూ డాట్ సెట్ మోడల్. సో మోడల్ సెట్ చేయమన్నాం. విచ్ మోడల్? సో ద మోడల్ హియర్ ఇస్ ఓ మోడల్. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది, సో ఈ మోడల్ ఏదైతే ఉందో ఈ వేరియబుల్లోకి అసైన్ అయింది. ఆ డేటా అంతా కూడా మనం వ్యూకి బైండ్ చేస్తాం. సో వెన్ ఈజ్ ఇట్ గెటింగ్ బౌండ్? వెన్ ఆర్ ఇట్ ఈస్ అప్లికేషన్ లోడ్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా మోడల్ అనేది బైండ్ అవుతుంది. రైట్, ఇక్కడ వరకు క్లియరా? OData it's a like JSON data. ఇంకా యూజ్ JSON అంటే JSON is a standard data. Like set get view means it's like view table like. మన వ్యూ ఏదైతే ఉందో సో ఈ వ్యూని దీనికి మనం మోడల్ అంతా కూడా సెట్ చేస్తాం. మోడల్ ఏదైతే ఉందో ఓకే. సో దిస్ ఈస్ అవర్ మోడల్. పర్టికులర్లీ ఇప్పుడు ఇక్కడ మన అప్లికేషన్కి వచ్చేసరికి సేవ్ దగ్గరకు వచ్చేసరికి మన పేలోడ్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే వేర్ ఓ మోడల్ అని దిస్ డాట్ గెట్ వ్యూ డాట్ గెట్ మోడల్. ఓకే. ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఆ వ్యూకి సెట్ చేసిన మోడల్ని సేవ్ చేసే టైంలో బికాస్ మనకి సేవ్ చేసే టైంలో ఆ మోడల్లో ఉన్న డేటాని వీ వాంటెడ్ టు యూజ్ ఇట్ రైట్. సో ఆ మోడల్ని వీఆర్ అగైన్ రిట్రీవింగ్ ఇట్ ఇన్ దిస్ ఫంక్షన్. రెండింటికి డిఫరెన్స్ చూడాలి. ఇక్కడ మనం వ్యూకి సెట్ చేస్తాం, ఇప్పుడు అక్కడ వ్యూకి సెట్ చేసిన మోడల్ని రీడ్ చేస్తాం ఇక్కడ. సో ఇన్ దిస్ కేస్ దిస్ మోడల్ ఇస్ న్యూ మోడల్. ఓకే, ఐ విల్ కాల్ ఇట్ ఇస్ ట్రక్ డేటా అంటారు, లేదంటే ఐ విల్ కాల్ ఇట్ ఇస్ ట్రక్. ఓకే. బేసిక్లీ మన వ్యూలో ఉన్న డేటాని వీఆర్ ఫెచింగ్ ఇట్ ఫ్రమ్ ద వ్యూ. దిస్ డాట్ గెట్ యూ డాట్ గెట్ మోడల్ వ్యూకి బౌండ్ అయిన మోడల్ని రీడ్ చేస్తాం. సో మోడల్ ఏదైనా చేంజెస్ అయ్యాయి అనుకోండి, సో యూ అప్డేటెడ్ ద మోడల్ ఎక్సెట్రా. సో మన అప్డేట్ అయిన లేటెస్ట్ అప్డేట్ ఉన్న డేటా మనకి ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ OData సర్వీసెస్ వచ్చిన డేటాని మనం యూఐలో మాడిఫై చేసి ఉండొచ్చు. ఇన్ కేస్ ఎనీ మాడిఫికేషన్ అయినా కూడా వీఆర్ ఫెచింగ్ ద లేటెస్ట్ మోడల్ బికాస్ వాటర్ ఈస్ బౌండ్ విత్ ద మోడల్ విల్ బి ఆటో అప్డేటెడ్. యూఆర్ ఏబుల్ టు రిలేట్ రైట్? యా సార్, బట్ లిటిల్ కన్ఫ్యూజ్ ఉంది, మళ్ళీ ఒకసారి చూడాలి సార్. ఓకే. సో ఏం చేస్తామంటే మనం ఒక కంటైనర్ని లో డేటా అంతా హోల్డ్ చేస్తాం, అవునా? సో దిస్ ఇస్ అవర్ కంటైనర్. మనం ఏం చేస్తామంటే దీన్ని వ్యూకి అసైన్ చేస్తాం. సో వ్యూకి అసైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం వ్యూలో అది ఇన్పుట్ ఫీల్డ్ ఉన్నా ఆ ఇన్పుట్ ఫీల్డ్కి ఈ వన్ ఆఫ్ ద ఫీల్డ్ ఇన్ కేసులో ట్రాక్ ఐడి అని OData ఫీల్డ్ ఉంది, అది బౌండ్ అయింది. ఓకే. సో ఆ వాల్యూ మాడిఫై అయింది అనుకో, ఆ వాల్యూ ఎక్కడ మాడిఫై అవుతుంది?
ఇందులో ఉన్న మోడల్‌లో ఉన్న కంటైనర్‌లో ఉన్న వాల్యూని కూడా మోడిఫై చేస్తుంది కదా! అవును సార్. ఓకే. ఇది మోడిఫై అయిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, న్యూ వాల్యూస్ అన్నీ కూడా మనకున్నాయి ఈ మోడల్‌లో. మనం రిఫరెన్స్ కాన్సెప్ట్ చూసాం. ఈ మోడల్ ఎక్కడ డిఫైన్ చేసినా, ఎన్ని కాపీస్ తీసుకున్నా, లేటెస్ట్‌గా ఏదైతే ఉందో అదే స్టోర్ అవుతుందని జావాస్క్రిప్ట్ కాన్సెప్ట్‌లో చూసాం. అవునా? యెస్ సార్. సో, బేసిక్‌లీ ఏంటంటే ఈ వేరియబుల్ ఒకసారి క్రియేట్ చేసామంటే ఇందులో ఎవరైనా ఆ డేటాని మోడిఫై చేస్తే ఇట్ విల్ బి మోడిఫైడ్ అక్రాస్. సో, ఇక్కడ నేనేం చేస్తానంటే ఆ మోడల్‌ని ఎప్పుడైతే నేను వ్యూ నుంచి రీడ్ చేస్తానో, ఇన్‌పుట్ వాల్యూస్ అన్నీ కూడా ఐ విల్ హావ్ దోస్ ఆల్ ద డేటా హియర్. ఓకే. ఐ నీడ్ దోస్ ఇన్‌పుట్ వాల్యూస్ టు బి పాస్డ్, రైట్? ఆ వాల్యూస్‌ని మనం పాస్ చేయాలి. సో, పాస్ చేయడానికి కావాల్సిన వాల్యూస్ అన్ని ఇన్‌పుట్ వాల్యూస్‌ని రీడ్ చేయడానికి ఫ్రమ్ మోడల్ ఐ యామ్ రీడింగ్ ఇట్. ఓకే. సో, ఒకటి ఏం చేయొచ్చంటే సో, ఎయిదర్ ఈ విధంగా రీడ్ చేయొచ్చు. అండ్ వేర్ ఇక్కడ ట్రక్ ఐడీ తీసుకున్నాననుకోండి. కోడ్ ట్రక్ ఐడీ సేమ్ దిస్ డాట్ గెట్ వ్యూ అని చెప్పి దేర్ ఆర్ 2 వేస్ టు రీడ్. సో, గెట్ బై ఐడీ అని సో, ఇక్కడ ఏదైతే ఐడీ ఉందో సో, ఆ ఐడీ తోటి వి కెన్ గెట్ ద ఈచ్ వాల్యూస్. సో, ట్రక్ ఐడీ కేసులో ఏముంది? సో, వి హావ్ టు గివ్ ఐడీస్ టు ఈచ్ ఆఫ్ దెమ్. క్యామెల్ కేస్ ఫాలో అయితే సరిపోతుంది. సో, ట్రక్ స్టార్టింగ్ ఈజ్ స్మాల్, ట్రక్ ఐడీ. ఓకే. సో, ఈచ్ లెటర్ స్టార్టింగ్ విల్ బి క్యాపిటల్స్. ఓకే. సో, ఇలాగ మనం ట్రక్ ఐడీ అని చెప్పి ఎప్పుడైతే తీసుకుంటామో సో, విల్ గెట్ ఐడీ, ట్రక్ ఐడీ దగ్గర డబుల్ కొట్టేసి వన్ సెకండ్. ఓకే. డబుల్ కొటేషన్ మిస్సింగ్. గుడ్ క్యాచ్. Truck by ID, let me see, it should be small b only. Okay. So this will get you dot by ID and get value అని ఉంటే truck ID. So let's check this. So if ఇది చెక్ అయిందంటే remaining values అన్ని కూడా will hold it and will create a variable. Okay. So where o ఇక్కడ టెస్ట్ పేలోడ్ ఉంది కదా. సో o పేలోడ్ అని తీసుకుంటే బేసిక్లీ మనం ఒక JSON ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఆ JSON ఆబ్జెక్ట్ ఎలా ఉండాలి? సో ఇట్ షుడ్ హ్యావ్ all these values. Okay, so ఈ values అన్ని కూడా we should have it. సో ఈ వాల్యూ ఏదైతే ట్రక్ ఐడి ఉందో ఈ వాల్యూ విల్ పాస్ దట్ వేరియబుల్ హియర్. సో డైనమిక్ గా ఏదైతే రీడ్ చేస్తున్న వాల్యూ ఈ పేలోడ్ స్ట్రక్చర్ కి ఆటోమేటిక్ గా ఇట్ విల్ బి యాడెడ్. ఓకే. సో ఐ కమెంట్ దిస్. సో ఫస్ట్ ఒకటి చెక్ చేసి దెన్ విల్ సీ వెదర్ వి ఆర్ గెటింగ్ ఆర్ నాట్. ఓకే. సో వి కెన్ రివ్యూ దిస్. సో బేసిక్లీ ఏం లేదు, ఇదే స్ట్రక్చర్ ని మనం వీఆర్ రీక్రియేటింగ్ ఇట్ అండ్ డైనమిక్ గా వాల్యూస్ పాస్ చేయడానికి వీఆర్ క్రియేటింగ్ ఏదైతే మనం వ్యూ నుంచి ఎంటర్ చేసిన వాల్యూని రీడ్ చేసి ఆ రీడ్ చేసిన వాల్యూని వీఆర్ పాసింగ్ టు ద స్ట్రక్చర్. ఓకే. వీఆర్ రీకన్స్ట్రక్టింగ్ ద స్ట్రక్చర్. ఏ కన్స్ట్రక్షన్ విచ్ ఆర్ ఈస్ వర్క్ ఫర్ అస్. సో ఇక్కడ ఏదైతే మన పేలోడ్ స్ట్రక్చర్ వర్క్ అయిందో సేమ్ స్ట్రక్చర్ వీఆర్ రీక్రియేటింగ్ ఇన్ యూఐ. ఓకే. సో ఇఫ్ వి గో బ్యాక్ టు దిస్ ఇక్కడ ఇప్పుడు నేను 1 2 3 ఇలా ర్యాండమ్ గా యాడ్ చేసిన వాల్యూను గో టు ఇన్స్పెక్ట్. సో మన సేవ్ ఫంక్షన్ దగ్గర we can break point. సో ఇక్కడ సేవ్ క్లిక్ చేసినప్పుడు it should be able to come pass the control here. There is an error. What happened? Okay. So cross origin error వచ్చింది. Okay, let me do it. సో ఇది డైరెక్ట్ URLs if you want యూస్ చేస్తే it will security restriction కింద it will restrict. సో relative URLs ఇవ్వాలి. సో relative URL will give it.
Why is the control not coming? Let's see. So let me close on. So మన ఫంక్షన్ నేను వేరే లొకేషన్ రాస్తున్నట్టున్నాను లాజిక్ సార్ దాని ఇక్కడ ఆన్ ప్రెస్ ఈవెంట్ అసలు ఇక్కడ లేదు ఇందాక రాసాం బట్ ఆన్ ప్రెస్ దీని ముందల యూఐలో రాస్తారు సార్. ఇది ప్రీవియస్ బ్లాక్ లో రాస్తుంటారు. నేను ఇక్కడ ఓకే రాశాను ఇక్కడ రాస్తాను. ఓకే దట్స్ ద రీజన్. అందుకే కాల్ అవుతుంది. అది కొలాప్స్ చేస్తుంది ఇనిషియల్ గా రీజన్ కూడా అందుకే యాక్సిడెంటల్ గా అక్కడ రాయకుండా ఉంటానని బట్ ద సేమ్ హ్యాపన్. ఇట్స్ ఓకే. సో ఈవెంట్ కాల్ అవట్లేదంటే సో వీల్ అండర్స్టాండ్. సో ఆన్ సేమ్ ఫంక్షన్ అండ్ ఇక్కడ మనం కంట్రోల్ ఏ సెలెక్ట్ చేస్తే రైట్ క్లిక్ చేస్తే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇక్కడ ఫార్మాట్ ఆప్షన్ ఉంటుంది. సో ఫార్మాట్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేస్తే సో ఇట్ ఈస్ ఆస్క్డ్ ఇది మల్టిపుల్ ఫార్మాట్స్ అనేది కాన్ఫిగర్ చేయమంటే యూ కెన్ జస్ట్ సెలెక్ట్ ప్రిటియర్. సో డిఫాల్ట్ గా ప్రిటియర్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఇట్ విల్ అరేంజ్ ద కోడ్ ఇన్ సిస్టమేటిక్ వే. సో ఇంకొంచెం మచ్ రీడబుల్ కెన్ ఆటోమేటిక్లీ ఇట్ విల్ ఫార్మాట్ ఇట్. ఓకే ఇక్కడ ఒక ఎక్స్టెన్షన్స్ ఉంటుంది. సో జావాస్క్రిప్ట్ ఎక్స్టెన్షన్ ప్రిటియర్ ఎక్సెట్రా జేఎస్ ఫార్మాటర్స్ ఉంటాయి. వీ కెన్ ఇన్స్టాల్ వన్ ఎనీ ఆఫ్ దెమ్. ఓకే సో జేఎస్ ఫార్మాటర్స్ ఇది ప్రిటియర్ అని వచ్చింది. సో దిస్ ఇస్ జనరలీ ప్రజెంట్ ఇది యూజ్ చేస్తాను. సో యూ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ దిస్ ఫార్మాటింగ్. సో ఈ ఫార్మాటింగ్ టూల్స్ ఏంటంటే కొంచెం మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్లోజింగ్ ప్రైస్ మిస్ అయ్యాం అనుకోండి. సో ఇట్ ఈజీ టు ఐడెంటిఫై. సో ఆ విధంగా దే హెల్ప్ అస్ ఇన్ రిడ్యూసింగ్ ఇష్యూస్ ఎక్సెట్రా సింటాక్స్ ఎర్రర్స్ రిడ్యూస్ చేస్తే సో వీ కెన్ యూస్ ఇట్. ఓకే సో దట్ ఈస్ ఎక్స్టెన్షన్. లెట్స్ ట్రై టు model is not defined as a person. Okay. Model define చేయలేదు. So what we have to do is first of all model ఏదైతే ఉందో so I just have to మనకి మోడల్ ఇక్కడ ఉన్నది. సో we have this defined model here and this model is set there. ఈ మోడల్ మనకి అక్కడ యాక్సెస్ అవ్వాలి. యూస్ ఇట్ నౌ. సో this is incorrect. Why incorrect అంటే సో వ్యూ డాట్ గెట్ మోడల్ అనగానే ఆటోమేటిక్గా ఆ మోడల్ని విల్ బి ఏబుల్ టు ఫెచ్. ఓకే సో ఇక్కడ యాక్చువల్ సెట్ మోడల్ అయితే ఇలా సెట్ చేస్తాం బట్ గెట్ మోడల్ ఇలా నేమ్ మోడల్స్ అయితే కూడా ఇలా యూజ్ చేయొచ్చు. సో వీ హ్యావ్ కాన్సెప్ట్ కాల్డ్ నేమ్ మోడల్. నేమ్ మోడల్ అంటే మల్టిపుల్ మోడల్స్ యూజ్ చేస్తున్నారు. ఒక నేమ్ ఇస్తే దిస్ ఇస్ ద వే టు కాల్. బట్ ఈ కేసులో ఏంటంటే గెట్ మోడల్ అనగానే కూడా ఆటోమేటిక్లీ ఆ మోడల్ అనేది వస్తుంది. ఓకే దిస్ ఇస్ ఈ కేసులో ఓ మోడల్ అనేది డిఫాల్ట్ మోడల్ కనుక ఓ మోడల్ అని డిఫైన్ చేయగలరు. ఈవెన్ దిస్ ఇస్ కరెక్ట్. గెట్ మోడల్ అనగానే వ్యూ కొన్నది ఒకటే ఒక మోడల్ కనుక మనం ఒక మోడలే బైండ్ చేస్తాం. మల్టిపుల్ ఓ డేటా సర్వీసెస్ బైండ్ చేయలేదు.
సో డిఫాల్ట్ మోడల్ గెట్ మోడల్ అనగానే ఆటోమేటిక్గా ఓ మోడలే వస్తుంది. సో స్పెసిఫిక్గా ఆ వేరియబుల్ లేదు కనుక ఇట్ ఇస్ ఆస్కింగ్ దేర్ ఇస్ నో వేరియబుల్. సో ఆ వేరియబుల్ ఓ మోడల్ అని తీసుకొని సో వి జస్ట్ రిట్రీవ్ వ్యూకి ఏదైతే బౌండ్ అయిందో గెట్ ద మోడల్ అని చెప్పి వీఆర్ గివ్ ఇన్స్ట్రక్షన్. ఓకే, సో వాట్ విల్ డూ ఇస్ ఒక కన్సోల్ స్టేట్మెంట్ తీసుకున్నాం సో దట్ ఇట్ ఈస్ మోర్ ఈజీ టు పేలోడ్ అని తీసుకుంటే షుడ్ ప్రింట్ అస్ ద వాల్యూ, కరెక్ట్? సో ఇది Yes, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాల్యూ రీడ్ అవుతుందో లేదో అనేది ట్రై టు సీ. ఓకే, నా మోడల్ అనేది ఇట్ క్రియేటెడ్ మోడల్ స్ట్రక్చర్. సో ఎంటీ మోడల్ ఏదైతే రిట్రీవ్ చేస్తుందో ఇట్ రిట్రీవ్డ్. ఇక్కడ ఏదైనా ఎగ్జిక్యూషన్ కి వీ కెన్ యూజ్ దిస్ ఆర్ F8 షార్ట్ కట్. సో either ఆఫ్ దెమ్. సో కన్సోల్ కి వెళ్ళి సో పేలోడ్ అనేది ఇలా కన్స్ట్రక్ట్ అవుతుంది. సో స్ట్రక్చర్ లోకి వాల్యూ మనం 1 2 3 3 4 ఏదైతే ఉందో we're able to extract that value and hold it. సో మోడల్ ని ఒక JSON ఆబ్జెక్ట్ లో, సో మీకు ఎందుకు మనం JSON ప్రాక్టీస్ చేయమని చెప్పానంటే స్టార్టింగ్ లోనే, ఇఫ్ యూ సీ we're holding everything in key value pairs. right. అవునా? Yes, దిస్ yes. ఇస్ కీ, దిస్ ఇస్ వాల్యూ. సో కీ Right. వాల్యూ పేర్ లోని వీఆర్ హోల్డింగ్ ద డేటా. సో మనం ప్రాక్టీస్ చేసే ప్రతి దానికి కూడా విల్ బి యూజింగ్ ఇన్ అవర్ రెగ్యులర్ ప్రాక్టీస్. సో ఇప్పుడు ఎక్కడైతే మనకి మోడల్ వచ్చిందో నెక్స్ట్ ద ప్రాసెస్ ఇస్ సింపుల్. సో ఇక్కడ ఓ మోడల్కి వెళ్ళిన తర్వాత V2 ఇక్కడ CRUD ఆపరేషన్స్ చేయడానికి కావాల్సిన మోడల్ క్రియేట్ చేసిన తర్వాత ఇఫ్ యూ కమ్ డౌన్ క్లిక్ ఆన్ దిస్, సో CRUD ఆపరేషన్స్ కి విల్ హ్యావ్ ఓ మోడల్ డాట్ రీడ్. రీడ్ గెట్ కాల్ అయితే రీడ్, పోస్ట్ క్రియేట్ పోస్ట్ కాల్ కి అయితే క్రియేట్, అప్డేట్ కి అయితే అప్డేట్, సో డిలీట్ కి అయితే రిమూవ్. సో ఇవి బిల్ట్ ఇన్ మెథడ్స్. సో వాట్ విల్ యూజ్ ఇస్, సో విల్ యూజ్ దిస్ వే అండ్ ఇక్కడ ఓ మోడల్ మన మోడల్ ఏదైతే క్రియేట్ చేస్తామో ఆ మోడల్ కి వీ వాంట్ టు మోడిఫై దట్ మోడల్. సో వాట్ వీ వాంట్ టు డూ, సో విల్ డూ క్రియేట్ కాల్ అండ్ అవర్ ఎంటిటీ ఏంటి, సో మన ఎంటిటీ ఏదైతే ఇక్కడ టెస్ట్ చేసామో in this case this is not what but I'm just using this entity. Is traps and success error ఉంది కదా. సో ఇక్కడ సక్సెస్ ఇన్ కేస్ ఈ క్రియేషన్ సక్సెస్ అయితే దీన్ని మీరు యూ కెన్ రీనేమ్ దిస్ యాజ్ ఫంక్షన్. ఇలా ఫంక్షన్ తీసుకోండి. సో సేమ్ ఫంక్షన్. సో ఇక్కడ మీరు ఏంటంటే మనం వీ కెన్ డిఫైన్ ఎ మెసేజ్. ఓకే, డేటా క్రియేటెడ్. సో ఇక్కడ సక్సెస్ అయితే వాట్ మెసేజ్ డిస్ప్లే చేయాలనేది. సిమిలర్గా ఎర్రర్ హ్యాండ్లర్ దగ్గర ఎర్రర్ హ్యాండ్లర్ రిమూవ్ చేసి జస్ట్ ఒక ఫంక్షన్ అండ్ యాడ్ చేసి, సో ఇక్కడ మనము వీ కెన్ యాడ్ సేమ్ వే. ఇలా మనం ఇక్కడ లైబ్రరీ డిఫైన్ చేస్తే మనం మళ్ళీ ఇలా డిఫైన్ చేయగలం. యాక్చువల్గా ఇక్కడ లైబ్రరీ అది మెసేజ్ స్టోర్స్ కి మెసేజ్ బాక్స్ కి ఇవి ఉన్నాయి కనుక డైరెక్ట్ గా వీ కెన్ యూస్ మెసేజ్ స్టోర్స్ అంటే ఇట్ విల్ డిసపియర్, మెసేజ్ బాక్స్ అంటే ఇట్ విల్ స్టే విత్ ఏ డైలాగ్ ఓకే ఆర్ ఎక్సెప్ట్ అంటాం. సో ఇలా ఇనిషియలైజ్ చేయక్కర్లేదు, వీ కెన్ యూస్ డైరెక్ట్లీ డాట్ షో. సో ఇలా కూడా యూజ్ చేయొచ్చు. సో ఈ లైబ్రరీ లోడింగ్ అనేది చేయక్కర్లేదు. సో ఇది ఎక్స్పెన్సివ్ కాల్. సో ఇఫ్ యూఆర్ డిక్లరింగ్ ఆన్ ద టాప్ ఇట్ ఈస్ ఎఫిషియంట్ కాల్. సో లైబ్రరీస్ అనేది మళ్ళీ రీలోడ్ అవ్వవు. ఓకే, సో లెట్స్ కీప్ మెసేజ్ స్టోర్స్, ఇట్ విల్ డిసేబుల్ request data create data. సో ఆల్ వి డిడ్ ఇస్ మనం ఏదైతే మోడల్లో హోల్డ్ చేస్తామో ఫస్ట్ మోడల్ డేటా తీసుకొచ్చి దానికి పేలోడ్ స్ట్రక్చర్ యాడ్ చేసి, సో ఇక్కడ ఏదైతే డేటా ఉందో సో ఆ డేటా అంతా కూడా వీఆర్ ట్రైంగ్ టు హోల్డ్ ఇట్. ఓకే, సో ఇక్కడ పాస్ చేసేటప్పుడు పర్టికులర్లీ ఈ పేలోడ్ స్ట్రక్చర్ కూడా పాస్ చేయాలి. సో
one of the parameter will be payload structure. So అది ఏంటి అనేది we'll see. If we go to here, సో ఇక్కడ ఓ డేటా మోడల్ దగ్గర మనం v2.n మోడల్ తీసుకుంటే, సో ఇది ఏపీఐలోకి వచ్చాను. సో ఏపీఐకి వస్తే మనకి ఓడేటా v2 మోడల్ అనేది ఇక్కడ వస్తుంది కదా. సో ఇక్కడ వస్తే హౌ టు పాస్ అనేది కూడా ఇక్కడ ఉంటుంది. సో v2 మోడల్ ఫస్ట్ సర్వీస్ యూఆర్ఎల్ యూస్ చేస్తాం. దిస్ ఇస్ అవర్ ఓడేటా మోడల్. అండ్ సో ఇవన్నీ కూడా మల్టిపుల్ పారామీటర్స్ ఎక్సెట్రా పాస్ చేయొచ్చు. క్రియేట్ మెథడ్ చెక్ చేస్తాం. సో ఇవన్నీ కూడా స్టాండర్డ్ మెథడ్స్ లో మనకి మనం యూస్ చేసేవన్నీ కూడా విల్ హ్యావ్ హియర్ ఆప్షన్స్. క్రియేట్ మెథడ్. సో దిస్ ఇస్ ద క్రియేట్ మెథడ్. సో క్రియేట్ మెథడ్ కి కావాల్సిన స్ట్రక్చర్ కి ఇఫ్ యూ క్లిక్ ఆన్ హియర్, సో ఇక్కడ ఇఫ్ యూ నోటీస్, సో మీరు ఎలా చేసుకుంటే ఒక బటన్ కంట్రోల్ మనం ఎలాగైతే వచ్చి చెక్ చేస్తామో ప్రతి ఓడేటా మోడల్ కావాల్సినవన్నీ కూడా ఎనీ కంట్రోల్ ఏపీఐకి వచ్చి మనం వీ కెన్ చెక్ ఎడిషనల్ మెథడ్స్ కానీ ఏమైనా మేము చూడొచ్చు. మనం ఇక్కడ ఏ మెథడ్ యూస్ చేస్తాము, ఓ మోడల్ డాట్ క్రియేట్ యూస్ చేస్తాం. అవునా? సో ఎంటిటీ ప్రొవైడ్ చేస్తాము. ఆ ఎంటిటీ కాల్ అయినప్పుడు సక్సెస్ అయితే మెసేజ్ సక్సెస్ మెసేజ్ అని, ఎర్రర్ అయితే ఎర్రర్ మెసేజ్ అని బేసిక్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. కానీ దీనికి పేలోడ్ కూడా పాస్ చేయాలి కదా, లైక్ అంటే ఏ డేటా ఇన్సర్ట్ చేయాలని కూడా చెప్పాలి కదా. సో దానికోసం అంటే ఏపీఐకి వచ్చి వీఆర్ రిఫరింగ్ ద క్రియేట్ మెథడ్ బికాస్ వీ యూస్ క్రియేట్ మెథడ్. సో హౌ టు పాస్ పేలోడ్ టు క్రియేట్ మెథడ్ అనేది వీ వాంటెడ్ టు నో. సో వీ కేమ్ హియర్. సో ఇక్కడ క్రియేట్ మెథడ్కి ఏం చెప్పారంటే ద సెకండ్ వేరియబుల్ ఈజ్ ఓ డేటా. సో డేటా ఆఫ్ ద ఎంట్రీ దట్ షుడ్ బి క్రియేటెడ్. ఏదైతే మనం డేటా పాస్ చేయాలనుకున్నాం దాన్ని సెకండ్ పారామీటర్ కింద పాస్ చేయొచ్చు అంటున్నాం. అండ్ థర్డ్ పారామీటర్ ఇస్ ఎడిషనల్ ఆప్షన్స్. ఇక్కడ సక్సెస్ ఎర్రర్, ఇప్పుడు మనం సక్సెస్ ఎర్రర్ ఇచ్చాం చూడు, దీస్ ఆర్ ఎడిషనల్ పారామీటర్స్. సో ఏ ఆర్డర్ లో పాస్ చేయాలి డేటాని? ఇప్పుడు ద సెకండ్ వేరియబుల్. అవునా? సో ఎస్పాత్ అనేది ఎంటిటీ వేర్ వి వాంటెడ్ టు పాస్. ఎం పారామీటర్స్ అనేది చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వన్ ఆప్షన్స్ విచ్ వి యూస్ సక్సెస్ అండ్ ఎర్రర్ వి యూస్. ద సెకండ్ పారామీటర్ షుడ్ బి ఓ డేటా. సో సెకండ్ పారామీటర్ ఓ డేటా అనేది వాట్ ఇస్ ఇట్? సో ద డేటా విచ్ వి వాంటెడ్ టు క్రియేట్. సో మన సింటాక్స్ ఎలా ఉండాలి? సో ఇక్కడ ఈ ఓ పేలోడ్ అనేది షుడ్ బి అవర్ సెకండ్ వేరియబుల్. ఐల్ యూస్ ఓ పేలోడ్. సో ఇక్కడ నోటీస్ చేస్తారంటే దిస్ ఈస్ నథింగ్ బట్ ద శాంపుల్ కాల్ చేస్తే ఓ మోడల్ అనేది క్రియేట్ మెథడ్ యూస్ చేసి వి యూస్ 3 పారామీటర్స్. దిస్ ఇస్ ద సింటాక్స్ వి హావ్ రిటన్. యాజ్ పర్ ఏపీఐ మనం మీట్ అయ్యాం లేదు అనేది when we are verifying it. సో ఫస్ట్ పాత్ అన్నారు. సో ఫస్ట్ వి యూస్ పాత్. సెకండ్ డేటా పేలోడ్. థర్డ్ పారామీటర్స్ ఆఫ్ సక్సెస్ అండ్ ఎర్రర్ బాక్స్. సో సక్సెస్ ఎర్రర్ బాక్స్ వి డిఫైన్. సో స్ట్రక్చర్ కరెక్ట్ కదా. సో ఇలా మనం ఎప్పుడైనా బిల్డ్ చేసేటప్పుడు సో వీ హ్యావ్ టు వెరిఫై ఫ్రమ్ ఏపీఐ. మనం యాడ్ చేసే సింటాక్స్ స్ట్రక్చరల్ గా సేమ్ ఆర్డర్ లో పాస్. ఎందుకంటే ఆల్వేస్ ఆర్డర్ మ్యాటర్స్. ఇక్కడ కూడా మనం నోట్ చేసే సేమ్ ఫంక్షన్. ఇక్కడ లైబ్రరీస్ ఏ ఆర్డర్ లో డిఫైన్ చేసామో అదే ఆర్డర్ లో వీ హ్యావ్ క్రియేటెడ్ ద పారామీటర్స్. సో ఈ కంట్రోల్ అనేది మెసేజ్ బాక్స్ లైబ్రరీ లోడ్ అవుతుంది. మెసేజ్ టోస్ట్ యూస్ చేస్తున్నప్పుడు ఈ లైబ్రరీ లోడ్ అవుతుంది. ఓడేటా అన్నప్పుడు ఈ లైబ్రరీ లోడ్ అవుతుంది. సో సేమ్ పారామీటర్స్ ఫ్లో అనేది ఏపీఐ కైనా ఏ కంట్రోల్ కైనా మెథడ్ కైనా కూడా ఇట్ అప్లైస్ వచ్చింది. సో ఇప్పుడు టెక్నికల్ గా మనం ఇప్పుడు పోస్ట్ కాల్ చేస్తే ఆటోమేటిక్ ఇట్ షుడ్ ఇన్సర్ట్. వై ఇట్ షుడ్ ఇన్సర్ట్? బికాస్ వీ హ్యావ్ క్రియేటెడ్ ద స్ట్రక్చర్. కానీ వాట్ ఇస్ ద మిస్సింగ్ పర్సన్? మనకి ఇక్కడ అన్ని డేటా కూడా కావాలి. సో ఆల్ వీ హావ్ టు డూ ఇస్ సో రిమైనింగ్ వాల్యూస్ అన్ని కూడా మనం పాస్ చేస్తే సరిపోతుంది. సో అవర్ సేవ్ కాల్ ఇస్ రెడీ. అవునా? సో విల్ రిమూవ్ ఇవన్నీ రిమూవ్ చేస్తే సో ఇక్కడ స్ట్రక్చర్ లో మనకి ఏవైతే స్ట్రక్చర్ లో అన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయో అన్ని ఫీల్డ్స్ కూడా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంది. సో హియర్ ఐ కంట్రోల్ A, I'll do format
అండ్ ట్రక్ ఐడి ఎలా అయితే ఉందో విల్ similarly read all the values. Okay. Okay. So what are our values? So మనకున్న values truck ID. So plant source కనుక we can take all camel case. So by default మనం వచ్చి UI కి వచ్చి చూడక్కర్లేదు. సో జనరల్ గా plant ID plant XRC. So ID plant అన్నిటికి కూడా అడ్రస్ అండ్ ఐడి ఇస్ మస్ట్. అది మాత్రం we have to make sure we are using correct. So plant source. సో ఇక్కడ నోటీస్ చేయాలంటే ఈ గ్రేడ్ అవుట్ వాల్యూస్ అని కూడా మనం యూజ్ చేయాలి కానీ. సో దిస్ ఇస్ ఇండికేషన్. సో మనం ఇమీడియట్ గా ఇక్కడ ఈ స్టెప్ ఏదైనా మిస్ అయ్యామంటే బై లుకింగ్ ఎట్ దట్ స్ట్రక్చర్ విల్ కమ్, మనకి ఐడియా వస్తుంది వెదర్ వాట్ వి మిస్డ్ ఎక్సెట్రా. సో లుక్ ఎట్ ఇట్. సో ఇక్కడ డబుల్ కోట్స్ ఉండాలి. సో దిస్ ఇస్ ఇది మన రిఫరెన్స్ టెస్ట్ పేలోడ్ ఫస్ట్ ఎందుకు యాడ్ చేస్తామంటే వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ద వాల్యూ ఎగ్జాక్ట్లీ. సో ఎలాగైతే ఉందో we have to construct the same way. Okay. So ID, so we have truck ID, and price, we have price value, and similarly other values. So I'll quickly add. Yeah, right. So మన UI లో అక్కడ పేలోడ్ స్ట్రక్చర్ చూసి how we are constructing the UI logic అనేది we understand that process. CRUD operations అన్నిటికీ కూడా it is the same approach. I'll remove this grid for simplicity. And ఇక్కడ వాల్యూ వచ్చేసరికి డేట్ పికర్ కూడా we can set date values etc. We want get date etc. యూజ్ చేస్తారు. సో set. So we have date value. Similarly select అయితే get selected text యూజ్ చేయొచ్చు. So either way we can use it. So I will define an ID. ID today. Okay, so just define this here. We can find it. So ఈ కేసులో ఐడికి ఇట్ షుడ్ నాట్ గెట్ వాల్యూ, ఇట్ షుడ్ బి గెట్ డేట్ వాల్యూ. ఎందుకంటే అక్కడ ఇన్పుట్ ఫీల్డ్ కాదు. సో వీ జస్ట్ హ్యావ్ టు గెట్ డేట్ వాల్యూ. సో ఇది మనం వీ కెన్ వెరిఫై ఇట్ ఇఫ్ ద మెథడ్ గెట్ మెథడ్ కరెక్టా కాదని చెక్ చేయొచ్చు. సో అగైన్ వెనర్ మనకి ఏపీఐ స్పెసిఫిక్ గా కరెక్షన్ కావాలంటే యూ కెన్ గో టు డేట్ పిక్కర్. సో మన డేట్ రేంజ్ వాట్ ఆర్ వీ యూస్డ్ కంట్రోల్. ఇక్కడ డేట్ పిక్కర్ యూస్ చేస్తాం. సో డేట్ పిక్కర్ ఆల్ వీ హ్యావ్ టు డూ. సో ఇక్కడ మెథడ్స్కి వెళ్ళి విల్ వెరిఫై వెదర్ వీ హ్యావ్ గెట్ వాల్యూ ఆర్ నాట్. సో గెట్ వాల్యూ ఉన్నది అండ్ PC get value is there. So get value ఉంది కనుక we can use directly get value. Okay. సో ఇక్కడ మనం డేట్ వాల్యూస్ డిఫరెంట్ ఆప్షన్స్ లో వస్తుంది కదా. సో గెట్ డేట్ వాల్యూ కూడా ఉంది, గెట్ వాల్యూ కూడా ఉంది. సో ఏదర్ వాల్యూ ఉంటే నో ఇష్యూ. సో బేసిక్లీ ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్ గా వాల్యూ వస్తుంది. సో ఇదైనా యూస్ చేయొచ్చు మనం. ఇఫ్ నాట్ గెట్ వాల్యూ కూడా యూస్ చేయొచ్చు. సో యూజువల్లీ ఓన్లీ ఇన్పుట్ కే గెట్ వాల్యూ ఉంటుంది. సో డేట్ వాల్యూ కూడా బోత్ ఉన్నాయి, రెండు ఉన్నాయి. సో ఇఫ్ బోత్ ఆర్ దేర్ దెన్ వీ కెన్ యూస్ దోస్ మెథడ్స్. బట్ మనం ఈ వాల్యూస్ అనేవి ఉన్నాయా లేదని కూడా చెక్ చేసుకోవాలి. సో హియర్ వీ కెన్ యూస్ either get date value or get value. Okay. So this is date. Allow sir. సార్ అంటే ఇక్కడ మనం ఈ మెథడ్స్ ఏ విధంగా, సో ఇక్కడ మనం మీరు నోటీస్ చేయాల్సింటే యూఐలో మనం ఏ కంట్రోల్ యూస్ చేస్తామో ఆ కంట్రోల్కే మనం ఏపీఐకి వెళ్ళి చెక్ చేస్తాం మెథడ్స్.
ఇందాకే యాహ్! మనకు సార్. ఈ ప్రొసీజర్ ఓడేటా మోడల్. అర్థమైంది. బట్ కొంచెం జావా స్క్రిప్ట్ ఉంది గదా! నాకసలు ఐడియా లేదు. కొంచెం అది కన్‌ఫ్యూజ్ అవుతున్నాను బేసిక్‌గా. అది ఓకే. ఆఫ్టర్ క్లాస్ మీతో 5 మినిట్స్ మాట్లాడతాను సార్. షూర్. 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 ఇక్కడ ఇలా ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఇక్కడ గెట్ వ్యూ ఆన్ చేస్తాం కదా! సో, ఏదైతే వ్యూ ఉందో ఆ వ్యూ రీడ్ చేయడానికి, ఆ వ్యూలో ఉన్న లొకేషన్ ఏంటి? సో, ఏ లొకేషన్ నుంచి రీడ్ చేయాలి? సో, దిస్ ఇస్ ఐడీ ఈస్ నథింగ్ బట్ అన్ అడ్రెస్. సో, ఎవ్రీ ఫీల్డ్ యూఐలో ఉన్న ఫీల్డ్‌కి అడ్రెస్ ఇక్కడ ఐడీ వచ్చేసరికి మన డేట్ పికర్‌కి ఐడీ. సో, ఈ లొకేషన్‌లో ఉన్న వాల్యూని రీడ్ చేయమని ఇన్‌స్ట్రక్ట్ చేస్తాం. సో, దానికోసం ఏంటంటే ఐడీ అనేది విఎస్ ఇట్స్ లైక్ అన్ అడ్రెస్. సో, ఫర్ ద కంట్రోలర్. సో, ఇక్కడేంటంటే ఆ వ్యూ దగ్గర ఉన్న ఐడీ లొకేషన్‌లో ఉన్న వాల్యూ ఫీల్డ్‌లో ఉన్న వాల్యూని రీడ్ చేయమంటున్నాం. సో, డేట్ ఆబ్జెక్ట్ అనుకోండి. దానికి గెట్ డేట్ వాల్యూ అని ఉంటుంది. ఇన్‌పుట్ కంటే గెట్ వాల్యూ ఉంటుంది. సో, ఇలా దానికున్న కంట్రోల్ ఏ మెథడ్స్ అయితే ఉన్నాయో, డేట్ పికర్ కంట్రోల్‌లో ఉన్న మెథడ్స్ బట్టి మనకు కావాల్సిన ఆప్షన్స్ తోటి వి కెన్ రీడ్ ద డేటా ఇన్ డిఫరెంట్ వే. ఓకే. సో, ఇక్కడ బేసిక్‌గా వాట్ వి ఆర్ ట్రైయింగ్ టు డు ఇస్ వి ఆర్ ట్రైయింగ్ టు యూజ్ ద అప్రోప్రియేట్ కంట్రోల్. ఇక్కడ ఐటెమ్స్ ఉందండి. గెట్ వాల్యూ యూజ్ చేయలేం. ఎందుకు? బికాస్ సెలెక్ట్ హాస్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ హోల్డింగ్ ద డేటా. ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి. గెట్ వాల్యూ అనగానే విచ్ వాల్యూ ఇట్ హాస్ టు పిక్ అనేది ఇట్ విల్ నాట్ ఏబుల్ టు టెల్. సో, మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ కేస్‌లో వచ్చేసరికి సో, సో, ఆ విధంగా మనం డిఫరెంట్ మెథడ్స్ ఎందుకు యూజ్ చేయాల్సొస్తుందంటే ఇఫ్ ద కంట్రోల్ ఈస్ డిఫరెంట్ మనం అక్కడ వాల్యూ రీడ్ చేసే వాల్యూ కూడా డిఫరెంట్ అవుతుంది అన్నట్టు. సో, సెలెక్ట్ టైమ్. జస్ట్ వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటున్నాం మనం. సో, వేరియబుల్స్ క్రియేట్ చేసి దానికి పాస్ చేస్తాం. ఇక్కడ పేలోడ్ స్ట్రక్చర్‌లో డేట్ లేదు యాక్చువల్లీ. సో, ఇక్కడ డేట్ ఉంటే డేట్ వి కెన్ పాస్. ఇఫ్ నాట్ ఐ విల్ పాస్ ఇట్ హియర్. సో, సో, ఇక్కడ కాల్ ఏంటంటే సెలెక్ట్ కాల్. సో, సెలెక్ట్ కాల్‌కెళ్ళి పిలిచి హౌ టు రీడ్ ద వాల్యూ. సో, సెలెక్ట్ కంట్రోల్‌కి వెళ్ళాం. మెథడ్స్‌కెళ్తే సో, ఇక్కడ వి కెన్ చెక్ ఫర్ మనకి గెట్ ఐటెమ్. సో, గెట్ ఐటెమ్స్ ఉన్నది. సో, గెట్ సెలెక్టెడ్ ఐటెమ్. సో, ఇలా గెట్ సెలెక్టెడ్ ఐటెమ్ అనేది సో, మనం ఇలా యూజ్ చేయొచ్చు. సో, ఏదైతే సెలెక్ట్ చేసామో సో, వాల్యూ ఆ వాల్యూని రీడ్ చేయొచ్చు. సో, వి కెన్ యూజ్ సంథింగ్ ఆఫ్ ఇట్. ఆర్ గెట్ సెలెక్టెడ్ కీ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ గెట్ సెలెక్టెడ్ ఐటెమ్ బై ఐడీ కూడా. సో, ఈచ్ ఐటెమ్‌కి ఐడీ డిఫైన్ చేసినా కూడా యూజ్ చేయొచ్చు. దీస్ ఆర్ డిఫరెంట్ వేస్ టు రీడ్ ద వాల్యూస్ అని వి హావ్ సమ్ డిఫరెంట్ మెథడ్స్ వి కెన్ ట్రై. ఈ ఐడీ యూజ్ చేసి సో, వాట్ ఐ కెన్ డూ ఇస్ సో, ఏదైతే డ్రాప్ డౌన్ వాల్యూ ఉందో అక్కడ సెలెక్ట్ చేసిన వాల్యూని సో, గెట్ సెలెక్టెడ్ ఐటెమ్ అనే మెథడ్ తోటి సెలెక్ట్ చేసిన వాల్యూ. సో, ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్‌లో 9 ఏం సెలెక్ట్ చేసాం. ఆ సెలెక్ట్ చేసిన వాల్యూని రీడ్ చేసి ఇక్కడ స్టోర్ చేయమని వి ఆర్ గివింగ్ ఇన్‌స్ట్రక్షన్. సో, ఈ కేస్‌లోని ఐ విల్ పాస్ టు టైమ్. సో, ఇలా వాల్యూ అనేది సో, ఇక్కడ డైనమిక్‌గా ఈ వాల్యూస్‌ని మనం ఈ స్ట్రక్చర్‌లో పాస్ చేస్తాం. సో, ఇక్కడ పాస్ చేస్తున్నాడు ఆటోమేటిక్ కీ వాల్యూ పేరులోని ఈ స్ట్రక్చర్ అనేది ఆటోమేటిక్‌గా సిమిలర్ ఈ విధంగా మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. ఈ విధంగా వాల్యూ డైనమిక్‌గా మనం ఎప్పుడు మోడిఫై చేసినా ఆ వాల్యూస్ ఆటోమేటిక్‌గా అక్కడి నుంచి రీడ్ అయ్యి ఇక్కడ ఈ స్ట్రక్చర్‌కి పాస్ అయ్యేటట్టు వి ఆర్ కన్స్ట్రక్టింగ్ ఇట్. ఓకే. సో, ఐ లీవ్ రిమైనింగ్ 3 ఫీల్డ్స్. సో, ఈ 3 ఫీల్డ్స్ ఆప్షనల్ ఫర్ us. సో, ఐ విల్ కామెంట్ ఇట్. సో, ఓన్లీ వి హావ్ దీస్ 3 ఫీల్డ్స్. ఓకే. ఇన్ టైమ్, ఔట్ టైమ్ కూడా ఉంది గనుక ఐ కెన్ కాల్ ఇన్ టైమ్ ఐడీ టైమ్. ఇక్కడ డిఫైన్ చేస్తే లొకేషన్ నుంచి ఈ వాల్యూస్ ఇన్ టైమ్, ఔట్ టైమ్ అని తీసుకున్నాం. సో, ఐ థింక్ ఆపోజిట్ ఇన్ టైమ్ యాడ్ చేస్తాం. తర్వాత ఔట్ టైమ్ యాడ్ చేస్తాం అనుకుంటే
Let's name it similarly so that first in time, తర్వాత out time. ఈ మోడల్లో ఐఎమ్ టేకింగ్ జస్ట్ ఫర్ us to keep it consistent. అమౌంట్ ప్రైస్ ఉంది కనుక ఒకటి ఐ థింక్ ఐ యూస్ ఈ స్ట్రక్చర్ మనం ఫిక్స్ చేయాలి. బట్ స్ట్రక్చర్ ఫిక్స్ చేశాక ర్యాండమ్లీ ఇప్పుడు ప్రెసెంట్ అనేది నేను ఒక ఫీల్డ్స్ కి పాస్ చేస్తాను. బట్ ఐడియలీ మనకి ఎలా ఉండాలంటే ఈ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో మన స్ట్రక్చర్ కి ఆ వాల్యూస్ అన్ని కూడా ఐడికి ఈ ఫీల్డ్స్ ప్లాన్ సోర్స్ అయితే ఇక్కడ ప్లాన్ సోర్స్ అని రీనేమ్ చేయమని. సో ఈ సర్వీస్ నే రీనేమ్ చేయమని మీకు యాక్చువల్ గా. సో ఎందుకు రీనేమ్ చేయమని అంటే ఈ అప్లికేషన్ ఆల్రెడీ ఉంది కనుక యూ కెన్ క్రియేట్ అన్ ఎగ్జాక్ట్ కాపీ అండ్ యూ కెన్ రీనేమ్ దిస్ లేబుల్స్. రీనేమ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు స్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా క్రియేట్ అయి ఉంటాయని అంటున్నాను. అందుకు ఐ ఆస్క్డ్ యూ టు టేక్ ఏ కాపీ ఆఫ్ దిస్ సర్వీస్ అండ్ రీనేమ్ దిస్ లేబుల్స్. బేసిక్లీ ఇట్ షుడ్ వర్క్ యాజ్ ఈస్, కరెక్ట్? Yes, sir. సో ఇక్కడ మన స్ట్రక్చర్ రెడీ అయింది. బట్ విల్ వెరిఫై మన కన్సోల్లో ఈ కంప్లీట్ పేలోడ్ క్రియేట్ అయిందా లేదా అనేది విల్ సీ. If we enter these values, so this list is Hyderabad, today's date, in time 9, out time 10 a.m. Okay, so if we clear this, we could payload structure as breakpoint add chakra and we'll keep it here. So if we do both side by side, so మన values అనేవి so okay, so we'll go step by step. Second, get value it is failing because it's not get value, get selected item తీసుకోవాలి. సో ఇది సెలెక్ట్ ఐటమ్ అంటే ఇట్ ఇస్ ఫెయిలింగ్. సో ఇలా మనకి విల్ గెట్ టు నో బికాస్ గెట్ వాల్యూ అనేది ఉండదు. ఎందుకు ఉండదు అంటే బికాస్ ఇట్ ఈస్ సెలెక్ట్ క్వెరీ, ఇట్ ఈస్ నాట్ ఇన్పుట్ క్వెరీ. సో Yeah, okay, sir. సో ఇక్కడ మనకి ఇప్పుడు స్ట్రక్చర్ లోని వాల్యూస్ అన్ని కూడా we got it. We come back here. సో ఇక్కడ మన పేలోడ్ స్ట్రక్చర్ చూస్తే పేలోడ్ స్ట్రక్చర్ యాస్టిస్ గా వచ్చింది. సో ఐ థింక్ అమౌంట్ ఫీల్డ్ ఐ డిడ్ నాట్ మ్యాప్ ఎనీథింగ్. అమౌంట్ ఏమైనా మ్యాప్ చేసామా? అమౌంట్ కి సెలెక్ట్ అయి మ్యాప్ చేసాం. Amount కి select అయ్యి. అమౌంట్ ఫీల్డ్ స్ట్రేంజ్ వస్తుంది. లెట్ మీ సీ. వాల్యూ లోడ్ అయినట్లేదు. ఓకే, సో ఇక్కడ పేలోడ్ చూసామంటే సో బేసిక్లీ ట్రక్ ఐడి క్యాప్చర్ చేస్తాం, ఇన్ టైమ్ అవుట్ టైమ్ అమౌంట్ యూనిట్ ఫీల్డ్ క్యాప్చర్ చేస్తాం. అండ్ ఓకే ఓకే వన్ మోర్ ఫీల్డ్ కరెంట్ డేట్ అనేది యూనిట్ ప్లేస్ లో వి క్యాప్చర్. ఓకే, కాల్ డేటా అనేది. సో ఇఫ్ వి గో టు ద నెక్స్ట్ స్టెప్ ఎగ్జిక్యూట్ చేస్తే జనరల్గా ఏమవాలి, ఇప్పుడు మన ఇప్పటి వరకు పేలోడ్ ఇక్కడ వరకు స్ట్రక్చర్ క్రియేట్ అయింది. సో యాక్చువల్ క్రియేషన్ ఇక్కడ జరుగుతుంది. న్యాచురల్లీ దిస్ విల్ ఫెయిల్ బికాస్ ఎందుకంటే మనకి గేట్వే క్లయింట్ నుంచి అవ్వలేదు కనుక. సో ఇట్ విల్ ఫెయిల్. వాట్ వి గాట్ ఎర్రర్. ఇక్కడ నెట్వర్క్ ట్యాబ్కి వెళ్తే సో సర్వర్ నాట్ రీచబుల్. ఫైండ్ ఎర్రర్ అంటే ఏంటి? సర్వర్ నాట్ ఇస్ నాట్ రీచబుల్. దట్ ఈస్ రీచబుల్. ఎందుకంటే మనకి అక్కడి నుంచే ఆల్రెడీ గేట్వే నుంచి వర్క్ అవ్వట్లేదు. ఓకే, సో ఇక్కడ
ఏంటంటే మీరు ఇక్కడ ఇది ఇక్కడ చేయకుండా అక్కడ చేస్తారు అనుకోండి, మీకు ఒకటి స్ట్రక్చర్ మిస్ మ్యాచ్ అవ్వచ్చు. 2 పాసిబుల్ థింగ్స్. ఓకే. సో ఈ స్ట్రక్చర్ మీరు ఇంటాక్ట్ గా మీరు పాస్ చేయొచ్చు. ఒక ఫీల్డ్ వదిలేసినా కూడా ఇట్ మైట్ ఫెయిల్ బికాస్ కంప్లీట్ స్ట్రక్చర్ కావాలి బ్యాక్ ఎండ్ కి. సో స్ట్రక్చర్ కన్సిస్టెన్సీ తెలుస్తుంది అండ్ సర్వర్ అవైలబుల్ గా ఉంది, అక్కడి నుంచి వర్క్ అవుతుంది లేదని ఇండిపెండెంట్ గా చెక్ చేయాలి. ఇన్ కేస్ వన్స్ వీఆర్ క్లియర్ దేర్, దెన్ మనం ఆ స్ట్రక్చర్ ఇనిషియల్ టెస్ట్ పేలోడ్ ఇలా యాడ్ చేసుకొని, సో వీ కెన్ కన్స్ట్రక్ట్ ద లాజిక్ సిస్టమేటికల్. ఓకే. సో ఐ ట్రై టు ఫిక్స్ దట్. అది ఫిక్స్ చేసాం అనుకోండి, దెన్ నేను ఇప్పుడు చెప్పేది కూడా మీకు ఏంటంటే, ఇదే సర్వీస్ ని మీరు ఒక కాపీ తీసుకొని ఆ ఫీల్డ్స్ అన్ని మీరు రీనేమ్ చేస్తే యువర్ ఓడేటా సర్వీస్ విల్ బి రెడీ రైట్ అంటారు. అవునా కదా? సో సార్ యాక్చువల్లీ ఆల్ టుడే దట్ క్లాస్ సార్ టుడే క్లాస్ ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ ఓడిటర్ సర్వీస్ అదంతా క్రియేట్ చేసుకోవాలి కదా సార్ నేను? క్రియేట్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు కరెక్ట్ గా చెప్పాలంటే ఇదే యూజ్ చేయక్కర్లేదు. ఎనీ సర్వీస్ తీసుకోండి. సో మీరు ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఇప్పుడు క్రియేట్ చేసేలో లెట్ దెమ్ క్రియేట్. ఎందుకంటే మీరు ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఎనీ సర్వీస్ సర్వీస్ తీసుకొని విచ్ ఇస్ వర్కింగ్, ఎనీ సర్వీస్. సో ఈ కేసులో ఈపీఎం రెఫరెన్స్ గా దీంతో విజార్డ్ క్రియేట్ చేసి మీరు ఇలా సర్వీస్ యాడ్ చేసి ఈ సర్వీస్ వర్క్ అవుతే ఈ సర్వీస్ నుంచి మీరు పేలోడ్ లో టెస్ట్ చేయండి. ఎనీ సర్వీస్ తీసుకొని మన పేలోడ్ ఇక్కడ మీరు టెస్ట్ చేస్తే మీ శాండ్ బాక్స్ లో ఇన్ కేస్ ఇట్ ఇస్ వర్కింగ్ దెన్ యూఆర్ గుడ్. యూ కెన్ కంటిన్యూ విత్ ఈ టీ అప్లికేషన్ మీరు కంటిన్యూ చేయొచ్చు. ఓకే. సో ఈ జీటీ యాప్ ఏదైతే ఉందో సర్వీస్, ఇఫ్ ఇట్ ఇస్ వర్కింగ్ ఫర్ యూ ఇన్ యువర్ శాండ్ బాక్స్, యూ ప్రొసీడ్ టు డూ విత్ ఇట్. మీరు ఇంకే చేంజెస్ చేయగలరు. దీంతో క్రెడ్ ఆపరేషన్ ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి చేయొచ్చు. ఓకే. ఇక్కడ ఏంటంటే యూ లెర్న్ దిస్ పార్ట్. సో తర్వాత సర్వీస్ చేంజ్ అయింది అనుకోండి, ఆల్ యూ హ్యావ్ టు చేంజెస్ ఏం చేంజ్ చేస్తారు, మీరు ఇక్కడికి వచ్చి మేనిఫెస్టోలో ఆర్ ఇక్కడ మోడల్ దగ్గర ఆల్ యూ హ్యావ్ టు చేంజెస్ దిస్ అప్లికేషన్ నేమ్ చేంజ్ చేస్తే చాలు. ఇప్పుడు న్యూ సర్వీస్ ఇచ్చారు అనుకోండి, ఏం చేస్తాం, జస్ట్ ఈ నేమ్ చేంజ్ చేస్తే చాలు. ఎంటిటీ ఎక్కడ చేంజ్ చేస్తారు, ఎంటిటీ యూ హ్యావ్ విల్ చేంజ్ ఇట్ ఈ లొకేషన్ లో చేంజ్ చేస్తారు. సో ఒకటి సర్వీస్ ఇంకోటి ఎంటిటీ, ఈ 2 ప్లేసెస్ చేంజ్ చేస్తే రిమైనింగ్ అంతా కూడా సేమే ఉంటుంది. ఇఫ్ స్ట్రక్చర్ మోడిఫైస్ విల్ అప్డేట్ ద స్ట్రక్చర్ లో నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ ఇక్కడ వేరే నేమ్ ఉంది, సో యుల్ చేంజ్ ద స్ట్రక్చర్ లో నేమ్ చేంజ్ చేస్తారు. బేసిక్ గా నేను చెప్పేది ఏంటంటే క్రైడ్ ఆపరేషన్ మీరు ఏ అప్లికేషన్ లో చేసినా కూడా యువర్ లాజిక్ బిల్డింగ్ ప్రాసెస్ విల్ బి ద సేమ్, రైట్? సో ఓకే సర్వీస్ నేమ్ మారుతుంది, ఎంటిటీస్ మారుతుంది. సో అందుకే మీరు ఏ సర్వీస్ తీసుకున్నా కూడా యూ విల్ బి ఏబుల్ టు డూ ఇట్. ఓకే. టీ అప్లికేషన్ కోర్ శాంపుల్స్ ఎందుకు ప్రిఫర్ చేయమంటే, కోర్ శాంపుల్స్ మీరు ప్రిఫర్ చేస్తారు బట్టి మీరు విల్ నాట్ ఫేస్ ఎనీ రోడ్ బ్లాక్స్ ఇన్ కన్స్ట్రక్టింగ్ పేలోడ్ టెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా మీరు ఇట్ విల్ బి ఈజీ. సో ఇది ట్రై చేయండి ఈరోజు. సో బట్ సింపుల్ గా మీకు క్లూ కూడా ఇస్తాను, ఇలా క్రియేట్ లాగా అప్డేట్ డిలీట్ కూడా. సో ఇఫ్ యూ సీ హియర్ డాక్యుమెంటేషన్కి వెళ్తే, ఇఫ్ యూ టైప్ కరెంట్ ఆపరేషన్, సేమ్ రిమూవ్ అయితే ఇలా కన్స్ట్రక్ట్ చేయాలి, అప్డేట్ అయితే ఇలా కన్స్ట్రక్ట్ చేయాలి. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, సో అప్డేట్ దగ్గర ఏం చేస్తారంటే మీరు ఏ నెంబర్ అప్డేట్ చేయాలన్నారో దట్ షుడ్ బి డిఫైన్డ్. సో అప్డేట్ ఏం చేస్తాం, మన ఎగ్జిస్టింగ్ రికార్డ్ కదా మాడిఫై చేస్తాం. సో ఏం అప్డేట్ చేస్తున్నారు అనేది స్పెసిఫై చేస్తారు. రిమూవ్ అయితే ఏ ఐటమ్ రిమూవ్ చేస్తారనేది స్పెసిఫై చేయాలి. ఓకే. ఓకే సో దిస్ ఈస్ రీడ్ కాల్స్. సో సేమ్ స్ట్రక్చర్ మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటుంది. సో యాక్షన్ కన్స్ట్రక్షన్ క్రియేట్ కి మీరు యుల్ హ్యావ్ మోర్ ఫీల్డ్స్, బట్ రిమైనింగ్ ఆల్ ఫీల్డ్స్ కి ఇట్ విల్ బి స్ట్రైట్ ఫార్వర్డ్. సో ఫస్ట్ మీరు టెస్ట్ అప్లికేషన్ ట్రై చేయండి, ట్రై చేసి దెన్ ట్రై టు డూ ఇట్ టిల్ హియర్ అండ్ దెన్ వీల్ సీ. నేను కూడా మీన్ వైల్ ఐ ట్రై టు సీ వాట్స్ ద ఇష్యూ, ఈ అప్లికేషన్ వై ఇట్ ఇస్ నాట్ వర్కింగ్. దెన్ వన్స్ దట్ ఈస్ సార్టెడ్, మనం ఇది ఎప్పుడైతే రెడీ చేస్తామో అది వర్క్ అవగానే ఆటోమేటిక్ ఇట్ షుడ్ వర్క్ హియర్ ఆల్సో. సో బోత్ ఆర్ ఆటోమేటెడ్. Okay. So we'll try to wrap it tomorrow. Is scenario, then catch up.